ఈ వసంత నవరాత్రుల్లో ఒక 9 రోజులు రామాయణంలో ఉన్న కొన్ని విశేషాలను ముచ్చటించుకుందాం అని భాస్కరమూర్తి గారి ఆజ్ఞను అనుసరించి ఒక 3 ఏళ్ల కిందట ఇక్కడ కలిసినప్పుడు ఇలాగే వసంత నవరాత్రుల్లో బాలకాండలో ఉన్న విశేషాలని తెలుసుకున్నాం. సరే, మళ్ళీ ఇప్పుడు అవకాశం కలిగింది కదా, దానికి కంటిన్యూయేషన్గా ఇప్పుడు అయోధ్యాకాండలో ఉన్న విశేషాలని తెలుసుకుందాం అని ఒక ప్రయత్నం ఈ 9 రోజుల్లోనూ చేస్తున్నాను. మనకి భగవంతుని యొక్క అవతారాన్ని గురించి చెబుతూ నేను ఎందుకు అవతరించాను అన్నది మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక సందేహం కలిగితే ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ సమాధానంగా చెప్పాడు. అర్జునునితో కృష్ణ పరమాత్మ ఈ యోగాన్ని నేను సూర్యుడికి ఉపదేశం చేశాను, సూర్యుడు మనువుకు ఉపదేశం చేశాడు, మనువు తర్వాత రాజులకి అందరికీ ఉపదేశం చేశాడు అని ఇలా వరుసగా చెప్పుకెళితే అర్జునునికి నువ్వు నేను ఒకే వయస్సు వాళ్ళం కదా, కొద్ది తేడాతో, ఈ కొద్ది తేడాతో ఉన్న నువ్వు సూర్యుడికి ఎలా ఉపదేశం చేశావు, ఎలా చెయ్యగలిచావు అని ఆయనకు ఒక అనుమానం కలిగి ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అని చెప్పాడు. నాయన, నేను నువ్వు కూడా అనేక జన్మలు ఎత్తాము, కానీ నేను ఎత్తిన జన్మలన్నిటినీ కూడా నాకు తెలుసును, నువ్వు ఎత్తిన జన్మలని గురించి నీకు జ్ఞానము లేదు, అంతే తేడా తప్ప. నేను అనేక జన్మలు ఎత్తాను, నువ్వు అనేక జన్మలు ఎత్తావు అని తిరిగి సమాధానం చెప్పాడు. చెప్పి అక్కడ 4వ అధ్యాయంలో వరుసగా ఒక 4 శ్లోకాలలో ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పాడు కృష్ణ పరమాత్మ అని మనకి పెద్దలు చెప్తారు. అర్జునునికి అనుమానం కలిగిందట, నువ్వు మాలాంటి ఈ కర్మ అనుభవించడానికి ఈ లోకంలో జన్మించావా, లేక ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉన్నదా? ఇంకా మేము కర్మ పక్వమైనప్పుడు ఆ పుణ్యపాప ఫలిత రూపంగా ఈ జన్మ మాకు లభిస్తోంది, నువ్వు ఏం తప్పులు చేసావని ఈ లోకంలోకి మళ్ళీ జన్మించావు, నువ్వు జన్మించడానికి ఏమిటి కారణము అని ప్రశ్న వేశాడు. మేము ఈ లోకములో ఉన్న ఈ పంచభూతములు ఏవైతే ఉన్నాయో వాటితో కూడిన శరీరము మా శరీరము, నువ్వు కూడా ఈ లోకంలోకి రాగానే నువ్వు ఈ పాంచభౌతికమైన శరీరాన్నే కలిగి ఉంటావా, లేక నీకేమైనా దివ్యమైనటువంటి రూపమున్నదా అని ఇలా వరుసగా ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకి సమాధానంగా తన మళ్ళీ సమాధానం చెప్పాడట. అందులో 4వ అధ్యాయంలో అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా అన్నాడు. నాయనా, నాకు పుట్టుకన్నది లేదు, అజోపి సన్, నాకు జన్మ లేదు. అయితే జన్మ లేనివాడు ఇక్కడ మాకు ఎదురుగా కనిపిస్తున్నావే, జన్మ ఉన్నదా లేదా? సంభవామి, నేను మళ్ళీ పుడతాను. ఏమిటో తెలియదు, 2 రకములైన విభిన్నమైన ప్రకృతులు ఏక సమయంలో మనకి చూపిస్తారు. అజోపి సన్ సంభవామి, ఇంకా అవ్యయాత్మ సంభవామి, నాశనము లేదు నాకు, కానీ జన్మిస్తాను. ఒకసారి ఎవడైనా జన్మిస్తే జన్మించిన వాడికి ఒక 6 రకములైన వికారములు ఉంటాయని మన పెద్దలు చెప్పారు. ఈ 6 రకములైన వికారములలో ఆఖరిని లేకుండా ఓడిపోవడము అనేది కూడా ఉంటుంది కనుక నాశనం ఉంటుంది. మరి అలాంటి వాడు ఈయన అవ్యయాత్మ సంభవామి అంటాడు అని భూతానాం ఈశ్వరోపి సన్, ఈ భూతములంటే ఈ లోకములో సృష్టింపబడిన ఈ జీవులు ఎవరైతే ఉన్నారో, జీవులే కాదు ఎవరికైతే చైతన్యం ఉన్నదో ఆ చైతన్యము కలిగిన వారందరినీ భూతములు అంటారు కనుక వారందరికీ ఈశ్వరోపి, నేనే నియామకుడినైనప్పటికీ నేను వారిలో ఒకడిగా ఒకరి యొక్క పుత్రుడిగా జన్మిస్తాను ఈ లోకంలో అన్నాడు. అయితే ఎలా వస్తావయ్యా, ఏమిటి నీ స్వరూపము? ప్రకృతిం స్వాం అధిష్టాయ, నా యొక్క స్వభావంతో నేను ఇక్కడ జన్మిస్తాను తప్ప ఏదో ఈ లోకంలో జన్మించాను కదా అని నాకు మీలాంటి స్వభావము నాకు కలగదు అని చెప్పాడు. అయితే సంభవామి, దీనికి అంతటికీ కారణమేమిటి? ఆత్మమాయయా అని ఆఖరిని ఒక్క పదప్రయోగం చేశారట. అందులో అదే సంగతి కీవర్డ్ ఏమిటది? ఆత్మమాయయా అంటే నా యొక్క సంకల్ప మాత్రము చేత నేను ఈ లోకములో నాకు జన్మ లేనివాడినై జన్మిస్తాను, నాశనము లేనివాడినై
జన్మిస్తాను. ఈ భూతములకన్నిటికీ నేనే నియామకుణ్ణై వారిలో ఒక్కడిగా వారితో సమానమైన సజాతీయుడిగా జన్మిస్తాను. నేను నా యొక్క సహజమైన స్వభావాన్ని ఏమాత్రము మార్పు చెందించుకోకుండా ఈ లోకంలో జన్మిస్తాను అని చెప్పాడు. అయితే ఎందుకు వస్తావయ్యా ఈ లోకంలోకి, ఏమిటి అవసరం అని మళ్ళీ ప్రశ్న వేస్తే, యదా యదా హి ధర్మశ్చ గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు తర్వాతి శ్లోకంలో. ఏమిటిది, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి కాస్తంత గ్లాని కలుగుతుందో, గ్లాని అంటే నాశనమైపోవడం అని అర్థం కాదట, గ్లాని అంటే కాస్త అలసట, అంటే కాస్తంత కానీ ధర్మము తగ్గినట్టు అనిపిస్తే అప్పుడప్పుడల్లా నేను మళ్ళీ ఈ లోకంలో నేనే సృజించుకుంటానంటే అంతటి నేను నా సంకల్ప మాత్రం చేత ఈ లోకంలో ఒకరి గర్భంలో పుత్రుడిగా జన్మించినట్టుగా, మీతో సజాతీయుడిగా జన్మించినట్టుగా ఈ లోకములోకి వచ్చి నేను జన్మిస్తాను తప్ప, ఇది ఎందుకు జన్మిస్తానంటే ఆ ధర్మము అది కాస్త గ్లాని పొంది అధర్మానికి అభ్యుత్థానం అంటే కాస్తంత మీదకి లేవడం అనేది జరిగితే అప్పుడు మళ్ళీ నేను పుడతాను అన్నాడు. అయితే పుట్టేం చేస్తావయ్యా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని తర్వాతి శ్లోకంలో చెప్పాడు. అంటే ఏమిటి అంటే సాధూనాం పరిత్రాణాయ, మొట్టమొదట సాధువులను రక్షించుట కొరకు అని అర్థం. ఇక్కడ పరి అని ఒక ఇది వేశారండి. ఈ పరి అనే దానికి అర్థమేమి, మామూలుగా త్రాణము అంటే రక్షణము కదా, మళ్ళీ పరిత్రాణము అని ఎందుకు వేశారు అని మళ్ళీ పెద్దలు ఆలోచించి సాధువులంటే ఎవరు అని ప్రశ్న వేశారు. సాధువులంటే ఎవరట, ఎవరైతే స్వామి యొక్క ప్రత్యక్ష దర్శనము ఇప్పుడే నాకు కావాలి అని కోరతారో వారు సాధువులు. అంటే ఆయనను క్షణకాల విశ్లేషము కూడా ఓర్చుకొనలేక ఆయన్ని ప్రత్యక్షముగా ఈ నేత్రములతో వారిని దర్శనము చెయ్యాలి అని కోరిక కలిగిన వారెవరో వారు చూడాలి అంటే, వారికి దర్శనము కావాలి అంటే తన ఈ లోకంలో జన్మిస్తే కానీ జరగదు కనుక వారిని రక్షించడం కోసమని, వారి కోరిక తీర్చడం కోసమని తన ఈ లోకంలో అవతరిస్తూ ఉంటాడట. రెండవది, ఇదా ప్రధానమైన పర్పస్ లేక రెండవదా అని మళ్ళీ మనకు అనుమానం. వినాశాయచ దుష్కృతాం అని తర్వాత వేశారు. అక్కడ నాశనము చెయ్యడం, ఎవరిని నాశనము చెయ్యడము అంటే దుష్కృతులు అంటే చెడు నడవడిక కలిగిన వారు, చెడు ప్రవర్తన కలిగిన వారు, వారిని నాశనము చెయ్యడం కోసమని అవతరిస్తాను అన్నాడు. ఏమయ్యా, ఆ లోకంలోంచి ఒక్కసారి ఆ చక్రాన్ని పంపిస్తే ఇక్కడ వీళ్ళందరూ నాశనం అవరా, ఆ మాత్రం శక్తి లేని వాడివా నువ్వు, ఇక్కడికి నువ్వు వస్తే తప్ప ఈ నాశనము జరగదా అంటే అక్కడ అలా కాదండి, అక్కడ చకార ప్రయోగం చేశారు అన్నారు. ఏమిటంటే ఆ చకారం తెలియచేస్తోంది అంటే ఈ వినాశము అనేది బై ప్రోడక్ట్ తప్ప ఇది మెయిన్ అవుట్పుట్ కాదు. అంటే ఆయన ఏదో పని మీద వెళుతూ మధ్యదారిలో ఏదో ఒక వస్తువు కనిపిస్తే దాన్ని కొనుక్కొని ఎలాగైతే ఇంటికి వెళతామో అలాగే ఆ సాధువులకి తన యొక్క దర్శనము ప్రత్యక్షముగా దర్శనింప చేయడం కోసమని తను అవతరించి ఆ అవతార సమయములో ఆ సాధువులకు జరుగుతున్నటువంటి అపకారాన్ని చూసి వారికి మళ్ళీ ఆనందాన్ని కలగచెయ్యాలని వినాశాయచ్చ, కనుక వీరికి వినాశము కూడా కలిగిస్తాట స్వామి. తర్వాత ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని మళ్ళీ కాస్త ఈ లోకంలో నిలబెట్టడానికి సంభవామి యుగే యుగే, ఈ లోకంలో నేను పుడుతూ ఉంటాను అంటే అవతరిస్తూ ఉంటాను అన్నాడు ఆయన. అయితే ఈ అవతార ప్రయోజనం మాకు తెలుసుకుంటే సరిపోతుందా, మేము ఏం చెయ్యాలి అని మళ్ళీ మనకు అనుమానం కలుగుతుందని తర్వాతి శ్లోకంలో జన్మ కర్మచమే దివ్యం యో వేత్తి తత్వతః చత్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి అన్నాడు. తర్వాత అంటే ఏమిటి వరసక్రమం అని మళ్ళీ చెప్పారు. ఎవరైతే నా యొక్క జన్మ కర్మచ మే దివ్యం, నా యొక్క జన్మంటే నా యొక్క అవతారము, ఏదో నేను కూడా మీలాగే ఈ లోకంలో సజాతీయుడిగా జన్మించాను కదా అని నేను కూడా మీలాంటి మానవ మాతృన్నే అనుకొని కొందరు చెడిపోయిన వారు ఉన్నారయ్యా ఈ లోకంలో. శిశుపాలాదులందరూ ఉన్నారు, ఆ కంసుడు ఉన్నాడు,
వీళ్ళందరూ కూడా నేను కూడా తమలాంటి వాడినే అని భావించి నా మీద శత్రుత్వాన్ని పెట్టుకోవడం వల్ల వారందరూ నాశనం అయిపోయినారు. అదే లోకంలో ఉన్నటువంటి అక్రూరుడు మొదలైన వారు, మాలాకారుడు మొదలైన వారు నేను పరమాత్మని గ్రహించి నా యొక్క తత్వమేదో సహజమైన స్వరూపమేదో దాన్ని తెలుసుకొని వారు ఉజ్జీవించారు. కనుక ఎవరైతే నా జన్మనయో వేత్తి తత్వతః, ఎవరైతే నన్ను దాన్ని స్పష్టముగా దాని యథార్థమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారో, ఇంకా కర్మచ నా యొక్క చేష్టలను, ఇవేవో లోకములో నేను ఆడపిల్లలతో కలిసి సంచరిస్తున్నాను అంటే ఏదో చోరుండనుకోనో లేక జారత్వం కలిగి ఉన్నానో అనుకొని నన్ను భావించిన వారు చెడిపోతారు. అలా కాక నేను చేసిన కర్మలలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్న విశేషమేమో దాన్ని తెలుసుకున్న వారు ఏమవుతారు అంటే త్యక్త్వా దేహం, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత పునర్జన్మ నైతి, మళ్ళీ జన్మ అనేది వారికి ఉండదు అని ఒక కన్ఫర్మేషన్ చేశాడు మనకి భగవానుడు భగవద్గీతలో. ఇప్పుడు ఈ భగవద్గీత ఎందుకండి మీరు చెప్తున్నారు, రామాయణం కదా చెప్తానని ఇక్కడ ప్రవచనాలను బోర్డు పెట్టారు. వరుసగా 4 శ్లోకాలు భగవద్గీత చెప్తున్నారు అంటే ఇది అవతార ప్రయోజనం అని ఆయన చెప్పారు. మన రామచంద్ర ప్రభు అవతరించినప్పుడు వీటికన్నా మరొకటి కూడా ఎక్కువ ఆయన చేశాడట. మామూలుగా ఇదే అవతార ప్రయోజనం, అందులో సందేహం లేదు. ఇక్కడ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే వినాశాయ చ దుష్కృతం సాధువుల్ని పరిత్రాణాయ సాధూనాం, ఇవే చేశాడు రామచంద్ర ప్రభువు కూడా. ఒకటి ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఆ మునులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తన దర్శనాన్ని కలిగించి వారికి ఆనందాన్ని కలిగించడం, పరిత్రాణాయ సాధూనాం, రావణ కుంభకర్ణ ఆ మొదలైన రాక్షసులందరి సంహారం చేయడం చేత వినాశాయ చ దుష్కృతం, మళ్ళీ ధర్మము కాస్త పక్కకి దారి పడితే దాన్ని మళ్ళీ ఉద్ధరించి ధర్మ సంస్థాపనార్థాయ ఆయన ఈ లోకంలో అవతరించాడు అనేది ఇక్కడ చెప్పిన విషయమే అక్కడ జరిగింది. కానీ రామచంద్ర ప్రభు అవతారంలో మరొక విశేషం ఉంది అన్నారు మనకి పెద్దలు. ఏమది అంటే మిగతా అవతారములలో లేనిది ఒక్క రామావతారంలో మాత్రమే ఉన్నది. తన నడవడిక ద్వారా ధర్మాన్ని ఆచరించిన ధర్మాన్ని లోకంలో ఉన్న వారందరికీ తెలియచేసి వారందరినీ కూడా ధర్మ మార్గంలో ప్రవర్తించేలా చేయించాడట రామచంద్ర ప్రభు. ఇది మిగతా అవతారాల్లో లేదు. మిగతా అవతారాల్లో అక్కడ చెప్పినటువంటి భగవద్గీతలో ఏం చెప్పారో ఆ అవతార ప్రయోజనాల కోసమే అవతరించాడు తప్ప ఇక్కడ మనకి అలా కాకుండా తన ఏదైతే ఆచరించాలో ధర్మాన్ని దాన్ని ఆచరించి తన ఒక్కడే కాకుండా తన అన్నదమ్ముల ద్వారా ఆచరింపచేసి తన భార్య ద్వారా ఆచరింపచేసి మనకి లోకములో ఈ మనిషి ఎలా నడవాలి అన్న దాన్ని తెలియచేసి మనందరినీ మనుషులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడానికి చేసినటువంటి అవతారము మన రామావతారము అని రామావతారానికి ఒక ప్రత్యేకత తెలియచేస్తారు మన పెద్దలు. కనుకటువంటి ధర్మ ఆచరణము చేసినటువంటి అవతారము మన రామావతారం. మనం బాలకాండని చూసాం ఒక 3 ఏళ్ల కిందటంటే మీ అందరూ అప్పుడు వచ్చిన వాళ్ళే ఇప్పుడు కూడా వస్తారు కనుక మరేం కొత్తవారు ఎవరు మాకు వచ్చారు కనుక అప్పుడు చెప్పుకున్న దాని కంటిన్యూషనే అనుకొని ఇది మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఇక్కడ ఆ బాలకాండలో మనకి ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాతో అని ఆ దేవతలందరూ ఆ యజ్ఞవాటికలో ఒక్కసారి వారి వారి బాధలన్నీ బ్రహ్మగారితో చెప్పుకుంటూ ఉంటే ఆ చెప్పుకుంటున్న సమయంలో ఇంకా వాళ్ళు విష్ణువుని ప్రార్థించకముందే వారందరిలో ఎవరైనా పొరపాటుగా మేము రావణాసురుడిని చంపగలం అనుకొని ఎక్కడైనా వేగము రావణాసురుడికి విషయము కానీ తెలిసిపోయి రావణాసురుడు వీళ్ళని ఎక్కడ బాధపెడతాడో అని వారు అలా మాట్లాడుకుంటున్న సమయంలో వారి మధ్యలో వచ్చి వచ్చేసి నేను అవతరిస్తానయ్యా, మీకున్న ఆపదను తొలగిస్తాను అన్నాడట మన విష్ణుమూర్తి నారాయణుడు అని చెప్తారు. కనుక యతో వా ఇమాని భూతాని జాయంతి అన్న శృతిలో చెప్పినది ఇక్కడ చేసి చూపించాడట పరమాత్మ. ఇంకా రెండవది ఆయన పురుష సూక్తము చేత ఎవరైతే తెలియచేయబడ్డాడో ఆ మహాపురుషత్వం ఉన్నది మావాడికి రామునికి అన్న తెలియచేయడానికి విశ్వామిత్రుడు చెప్పేట అహం వేద్మే రామం మహాత్మానం సత్యపరాక్రమం అని విశ్వామిత్రుడి చేత చెప్పించి నేను ఒక్కడనే కాదయ్యా మీ కులగురువు అయినటువంటి వీరందరూ కూడా ఈయన సంగతి తెలుసును అని
విశ్వామిత్రుడి చేత చెప్పించి ఆయన పురుష సూక్తము చేత చెప్పబడినటువంటి మహాపురుషత్వము కలిగినటువంటి వాడు రామచంద్ర ప్రభువు అని తెలియచేశాడు. ఇంకా త్వమనాది అనాదిర్ అనిర్దేశ్య సర్వస్మాత్ పరత్వం తెలియచేశాడట. ఆయనకి ఆయా శ్లోకములలో తెలియచేయబడ్డం వల్ల ఆయన కన్నా గొప్పవారు వేరొకరు లేరు అన్నదాన్ని తెలియచేశాడు. ఇదంతా బాలకాండలో తెలియచేసి ఆఖరిగా ఏం చేశారు, తల్లి సీతమ్మతో వివాహాన్ని జరిపించి బాలకాండను ముగిస్తారు. ఈ సీతమ్మతో వివాహం అంటే ఎప్పుడు మనిషికి పుట్టిన తర్వాత మనిషికి పూర్ణత్వం వస్తుంది అంటే ఎప్పుడు వివాహం జరిగితే అప్పుడు మనిషికి పూర్ణత్వం వస్తుందట. అంటే అప్పటి నుంచి ఆయన ధర్మ ఆచరణము చేయడానికి తగినటువంటి ఒక స్థితి కలుగుతుంది. కనుక ఇప్పుడు అక్కడ వివాహం సీతమ్మతో కలిపి ఆ వివాహం చేసిన తర్వాత ఇక్కడ ఈ అయోధ్యాకాండలో ఆయన ధర్మాచరణము ఎలా చేశాడు అన్నదాన్ని ప్రతిపాదించడానికి ఇక్కడ మనకి చూపిస్తున్నారట. అక్కడ పరమపురుషుడు అవతరించాడు అని మాత్రమే చెప్పారు. ఇక్కడ ఒక్కసారి ఈ అయోధ్యాకాండలోకి వచ్చేసరికల్లా ఆయన ఒట్టి అవతరించడం మాత్రమే కాదయ్యా, ఆయన హేయ ప్రత్యనీక కళ్యాణ గుణైకతానుడు అనే దాన్ని తెలియచేయడానికి ఇక్కడ చూపిస్తున్నారట అయోధ్యాకాండలో. అంటే ఏమి అంటే కళ్యాణ గుణములన్నీ పరిపూర్ణముగా కలిగిన వాడైనా హేయ గుణములకు వ్యతిరేకి అంటే హేయ గుణములు ఆయన దరిదాపుల్లో ఉండవు. అంటే ఏమి అంటే సూర్యుడు కాని వస్తే ఎలాగైతే చీకటి ఆ ప్రాంతంలో మరి లేకుండా ఉంటుందో అలా పరమాత్మ దగ్గరకు హేయ గుణములు అనేవి దరికి కూడా చేరవు, ఆయన ఎదిరి అంటారు. కనుక ఆయన దగ్గరికి హేయ గుణములు చేరవట. కళ్యాణ గుణములకన్నిటికీ ఒక సముద్రము ఎలాగైతే రత్నములకన్నిటికీ ఆకరమో అలాగే కళ్యాణ గుణములకన్నిటికీ ఆయనే మార్గ అంటే ఉండే ప్రదేశం ఏది అంటే ఆయనే అని రామచంద్ర ప్రభువును చూపించడానికి ఇక్కడ మనకి అయోధ్యాకాండని ప్రారంభిస్తున్నారట. కనుక అయోధ్యాకాండలో ఆయన ధర్మాచరణాన్ని ఆయన హేయ ప్రత్యనీక కళ్యాణైక గుణైకతానుడు అనే విషయాన్ని ప్రధానంగా తెలియచేస్తూ సాగుతుంది అని చెప్తారు. ఇంకా అథవా అంటారు వ్యాఖ్యానంలో, అలా కాకపోతే ఇలా అనుకోండి అయ్యా, ఇంకా దీనికి మరో రకంగా కూడా అర్థం చెప్పచ్చు అంటారు. ఏమిటట అంటే అక్కడ బాలకాండలో మహాకుల ప్రసూతత్వ అంటే దశరథ మహారాజు గారి యొక్క ఆ వంశములో మహాకులం అంటే మంచి వంశములో జన్మించాడంటే మనవాడు సూర్యవంశంలో జన్మించినటువంటి వాడు. మహాగురు కృపాలబ్ధ ధనుర్వేద రహస్యత్వ ఎలాంటి గురువు ఆయనకి దొరికాడు, విశ్వామిత్రుడు లాంటి గురువు. కనుక మహాగురు కృపాలబ్ధ ఆయన యొక్క కృపచేత పొందినటువంటి ధనుర్వేద, ఆ ధనుర్వేదములో మొత్తం అస్త్రశస్త్ర ప్రయోగములని పరిపూర్ణముగా తెలుసుకొని వాటి ఉపసంహారమును కూడా తెలుసుకున్నటువంటి ధనుర్వేద విద్యా పారంగతుడైనటువంటి ఆ రహస్యాలన్నింటినీ కూడా తెలిసిన వాడయి తాటకేయాది నిరాశ ఈ తాటక మొదలైన రాక్షసులందరినీ కూడా సంహారం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు అనే దానిని, ఇంకా వైష్ణవ చాప పరిగ్రహ ఆ పరశురాముడు వస్తే ఆయన వైష్ణవ చాపాన్ని తీసుకొస్తే ఆయన తన నొక్కిపెట్టి దాన్ని తన తీసుకున్నవాడు. హర ధనుర్భంగ ఆ సీతమ్మని వివాహ సమయంలో ఆ ధనుస్సును భంగం చేసినవాడు. సహధర్మచారిణి యోగశ్చ ఇవి బాలకాండలో తెలియచేశారయ్యా. కనుక సీతమ్మని వివాహం చేసుకోవడం అనేదాకా అక్కడ తెలియచేసి ఇది ఇక్కడ ఏం తెలియచేశారండి ఈ అయోధ్యాకాండలో అంటే చెప్తున్నారు ఆయన తదనుష్ఠితం అంటే అక్కడ వివాహం జరిగిన తర్వాత ఒక పురుషుడు తన ఆచరించవలసిన ధర్మం ఏది అనే దాన్ని తెలియచేస్తున్నారట. పితృవచన పరిపాలనాది సామాన్య ధర్మా తండ్రి యొక్క మాటని పరిపాలించడము అనేది సామాన్య ధర్మమట. దానిని భగవత్ శేషత్వ పారతంత్ర్య భాగవతభిమాన నిష్ఠారూప విశేష ధర్మాశ్చ ప్రతిపాద్యతే. కనుక రెండవది భగవంతునికి శేషభూతముగా ఉండుట, శేషుడుగా ఉండుట అంటే వాటి అర్థాన్ని తర్వాత విన్నపం చేస్తాను. పారతంత్ర్య భాగవతాభిమాని అయినటువంటి ఆ వాటిని తెలియచేశారట ఇక్కడ ఇందులో. అయితే ఇంకా అథవా మరొక రకంగా కూడా అర్థం చెప్పుకోవచ్చండి అన్నారు. ఏమిటట ఇంతకుముందు పరత్వం తెలియచేశారట. అంటే ఆయన పరమాత్మ అనే దాన్ని తెలియచేశారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి జన్మించినవాడు అవతరించినవాడు అనేదాన్ని తెలియచేశారట. ఇక్కడ సౌలభ్యం ప్రతిపాద్యతే ఇక్కడ ఆయన యొక్క సౌలభ్యాన్ని చూపించారు.
సౌలభ్యం అంటే మనకి కొన్ని కళ్యాణ గుణాలను చెబుతూ సౌశీల్యము, సౌలభ్యము, వాత్సల్యము, స్వామిత్వము అని ఇలా వరుసగా కొన్నిటిని చెప్తారు. మళ్ళీ కళ్యాణ గుణాలని మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై చేస్తారు పెద్దలు. అవి ఏమిటంటే, ఒకటి ఆశ్రయణ సౌకర్యాపాదక గుణములు, ఆశ్రిత కార్యాపాదక గుణములు అని 2 రకములుగా విభజిస్తారు. అంటే ఆశ్రయించడానికి సౌకర్యం కలిగించే గుణాలు కొన్నిట. అంటే మనం ఒకరి దగ్గరికి చేరాలి అంటే ఆయనలో కొన్ని గుణములు ఉంటే తప్ప ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుంది కనుక ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నము చెయ్యమట. అలాంటి గుణములు కలిగి ఉంటే దాన్ని ఆశ్రయణ సౌకర్యాపాదక అంటే సౌకర్యం కలిగించే గుణములు. రెండవది, ఆయన దగ్గరికి అందరూ వెళ్ళొచ్చండి, మనం ఏది కావస్తే అది ఆయనకి తెలియచేయచ్చు మన బాధ కష్టాన్ని, కానీ తీర్చగలిగిన శక్తి లేనివాడండి, అలాంటి వాడు కాడు మా వాడు. ఆశ్రిత కార్యాపాదక గుణములు అంటే ఆశ్రయించిన వారి యొక్క ఏ కార్యం కోసమైతే వారు వచ్చారో ఆ కార్యాన్ని తీర్చగలిగినటువంటి శక్తి, జ్ఞానము కలిగిన వాడు మా వాడు అని తెలియచేయడానికి 2 రకములైన గుణములు ఉండాలట. అంచేది ఇంతకుముందు ఆయన పరుడు అనేదాన్ని తెలియచేసి ఇక్కడికి వచ్చేసరికల్లా ఆయనకి సౌలభ్యం అనేదాన్ని తెలియచేస్తున్నారు. సౌలభ్యం అంటే మనతో కలిసి ఉండి, మామూలు సౌశీల్యానికి సౌలభ్యానికి తేడా ఉంది. సౌశీల్యం అంటే తన గొప్పవాడయ్యుండి తనకన్నా తక్కువ వారితో అరమరికలు లేకుండా కలిసి ఉండుట అని చెప్తారు. సౌలభ్యం అంటే ఏమి అంటే వారితో కలిసి తన ఆటపాటలు ఆడడానికి, వారి దృష్టికి తన గోచరం అవ్వడానికి తగినట్టుగా ఉండడం సౌలభ్యము అని చెప్తారు. కనుక అటువంటి సౌలభ్యాన్ని ఇందులో చూపించాడుట మన రామచంద్ర ప్రభువు అని చెప్తున్నారు. ఇంకా అందులో బాలకాండలో అక్కడేం ప్రతిపాదించారు అంటే లక్ష్మీ విశిష్ట ప్రాప్య స్వరూపం చూపించారట. అంటే లక్ష్మీ విశిష్టుడైన అంటే లక్ష్మితో కూడి ఉన్నటువంటి ఎవరిని మనం పొందాలి అనే దాన్ని తెలియచేశారట. ఎవరిని పొందాలి అంటే ఎప్పుడూ తల్లితో కూడిన తండ్రినే సేవించు తప్ప విడిగా కాదు అని మన పద్ధతి కనుక, మన సిద్ధాంతం కనుక లక్ష్మీదేవితో కూడిన నారాయణుని సేవించమని అక్కడ ప్రాప్య స్వరూపాన్ని తెలియచేస్తే, ఇక్కడ ఆ ప్రాప్యమును పొందబడవలసినటువంటి జీవుడు ఎవడో ఈ జీవుని యొక్క స్వరూపాన్ని ఇందులో తెలియచేశారట. ప్రాప్తృరూప జీవస్వరూపాన్ని ఇందులో తెలియచేశారట. ఇలాగ బాలకాండకి అయోధ్యాకాండకి ఉన్న తేడాని మన పెద్దలు చూపిస్తారు. అంటే బాలకాండలో స్వామి తన అవతరించి లక్ష్మీదేవి అయినటువంటి సీతమ్మతో వివాహం జరిగేదాకా ఉన్న ఘట్టాన్ని మనకు చూపించి, తనే లక్ష్మీ విశిష్టుడైన తర్వాత కాస్త ఎప్పుడైతే తల్లితో కూడాడో అప్పుడు రక్షణ బాధ్యతకి దయ అనేది కలుగుతుంది కనుక ఆ దయ అనేది కలిగేసరికల్లా ఒక్కసారి మనస్సులో తనని ఇన్నాళ్ళు ఎవరైతే ఆశ్రయించారో, ఎవరి కోసం తను అవతరించాడో అవతార ప్రయోజనం నెరవేర్చాలి కనుక దానికి తగినటువంటి కార్యములను చేష్టితములను చెయ్యడానికి ఉపక్రమించడం కోసమని మనకు అయోధ్యాకాండ ప్రారంభమైంది అని మన పెద్దలు చెప్తారు. అసలు ఈ ధర్మము, అసలు ధర్మం అంటే ఏమి అనేదాన్ని మొట్టమొదట చూద్దాం. అంటే మనకి బాలకాండ అంతా యజ్ఞకాండ అని చెప్తారు. అంటే అందులో ఎక్కడ చూసినా యజ్ఞము 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 అనేదే ప్రధానంగా సాగుతూ ఉంటుంది. ఎక్కడ యజ్ఞం కనిపించింది అంటే మొట్టమొదట దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి అనే యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో మనకి పాయసం రావడం, ఆ పాయసం వల్ల మన రామచంద్ర ప్రభువు భరత లక్ష్మణ శత్రుఘ్నులు కలగడం అనేది మనం చూసాం మొట్టమొదటి యజ్ఞం. అది జరిగిన తర్వాత విశ్వామిత్రుడు కాస్తంత యజ్ఞం చేస్తే ఆయన తన యొక్క స్వరూపాన్ని సిద్ధి చేసుకుంది కని యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞాన్ని చూసాం. అక్కడ మారీచుణ్ణి తర్వాత సుబాహువుని శిక్షించాడు మన రామచంద్ర ప్రభువు అన్నదాన్ని చూసాం. రెండవది. మూడవది జనక మహారాజు గారు చేసిన యజ్ఞం. ఇలా వరుసగా 3 యజ్ఞాలతో సాగుతుంది బాలకాండ. ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చేసరికల్లా అయోధ్యాకాండలో ఎక్కడ యజ్ఞం అనేది కనిపించదు. మరి ఏం కనిపిస్తుంది ఇందులో? అంతా ధర్మము 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 అనేదే కనిపిస్తుంది. అంటే ధర్మం అంటే ఏమి అన్నారు. ధర్మం అంటే మనకి సుఖానికి సాధనమేదో దాన్ని ధర్మము అంటారు. అంటే నీకు ఎక్కడ సుఖం కలగాలి అంటే ఇక్కడ ఈ లోకంలో నేను ఉండగా సుఖం కలగాల, లేక ఆ పైలోకములో శరీర వియోగము కలిగిన తర్వాత సుఖం కలగాల, లేక మళ్ళీ తిరిగి రానటువంటి ఒక స్థితిని నేను చేరాలా అని 3 రకములు. కనుక దీనికి 3 రకములుగా మన వారు చెప్పి
నాయన అభ్యుదయ నిశ్రేయస సాధనం ధర్మము అని చెప్పారు. అభ్యుదయము కలగాలట. అభ్యుదయం అంటే ఉన్నతి. ఎప్పుడూ కూడా మనం కిందకి పడిపోవాలి అని ఎవళ్ళం కోరుకోం. మరి ఏం కావాలనుకుంటాం? ఇంతకన్నా ఉన్నతమైన స్థితి కలగాలి, ఉన్నతమైన స్థితి కలగాలి అనుకుంటాము. కనుక ఆ ఉన్నతమైన స్థితి ఈ లోకములో కలగడం ఒకటి. ఈ లోకములో ఉన్నతి అంటే మనకేదో చదువో లేకపోతే ఒక ఉద్యోగమో డబ్బో ధనమో ఏదో ఒకటి ఉంటుంది. ఈ అభ్యుదయం కావాలన్నా నీకు ధర్మాన్నే ఆచరించాలి. రెండవది, ఈ అభ్యుదయము మళ్ళీ మరొక రకంగా ఉంటుందట. అది ఈ శరీరం వదిలిన తర్వాత ఆ స్వర్గాది లోకాలకి వెళితే అక్కడ అనుభవించే అనుభవం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా అభ్యుదయమే అంటారు. కనుక దాన్ని కోరినా ధర్మాన్ని ఆచరించాలి. ఇంకా మూడవది నిశ్రేయస్సము అంటారు. నిశ్రేయస్సము అంటే మరి ఈ శరీరము వదిలిన తర్వాత తిరిగి రానటువంటి ఒక స్థితికి చేరడం. ఆ తిరిగి రాని స్థితికి చేరి స్వామితో చేరి ఉండి ఆయనకి కైంకర్యము చేయడము అనేది కావాలన్నా నువ్వు ధర్మాన్నే ఆచరించాలి. అయితే ఈ ధర్మము అయితే నాకు తెలుసునండి, ఏం చెయ్యాలో అనుకుంటావో ఏమిటో పనికిరాదయ్యా. మరి ఎవరు చెప్పాలట? వేద ప్రోక్తమై ఉండాలట. వేదములో తెలియచేయబడి ఉండాలి. అభ్యుదయ నిశ్రేయస సాధనమవ్వాలి. అయినదేదో అది ధర్మము అన్నారు. అంటే నీకు అభ్యుదయం కలిగించాలన్నా నిశ్రేయసం కలిగించాలన్నా ఆ ధర్మాన్ని ఆచరించాలి. మనకి వేదములో 2 భాగాలు ఉన్నాయి అని చెప్పి ఆ 2 భాగముల్లో మొదటి భాగము ధర్మము అంటారు. ధర్మం అంటే నువ్వు ఆచరించవలసిన కర్మని తెలియచేసేది. కనుక కర్మభాగం మొదటిదైతే ఆ తర్వాత నువ్వు ఈ ధర్మాచరణం వల్ల పొందబడవలసినటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలియచేసేది ఉత్తర భాగము అని మనకి చెప్తారు. కనుక ఉత్తర భాగం చేత తెలియచేయబడేది పరమాత్మ స్వరూపము, పూర్వభాగం చేత తెలియచేయబడేది ధర్మాచరణము. కనుక ఈ 2 కూడా మనకి ఇక్కడికి రామాయణమే వేదము అని చెప్పుకుంటున్నాం. కనుక రామాయణంలో ఈ 2 ఉండాలట. ఈ 2 ఉండాలంటే ఏముండాలి? యువతల ధర్మాచరణం ఉండాలి, అవతల పురుషోత్తముడు ఎవడో తెలియాలి. ఈ రెండింటినీ తెలియచేసేది రామాయణం. కనుక ఆ నారాయణుడే రాముడుగా, భరతునిగా, లక్ష్మణుడిగా, శత్రుఘ్నుడిగా అవతరించాడు. కనుక మొత్తం ఈ అభ్యుదయ నిశ్రేయస సాధనమైనటువంటి ధర్మాచరణం ఎలా చెయ్యాలి అన్నదాన్ని తెలియచేస్తున్నారట మనకి అయోధ్యాకాండలో అని పెద్దల యొక్క నిర్వాహం. అయితే ఈ ధర్మాన్ని మళ్ళీ 2 రకాలుగా మన వాళ్ళు చెప్తారు. ఇందాక అథవా అన్న చోట చెప్పాను. ఏమిటది? శేషత్వ పారతంత్ర్య స్వరూపం ఒకటి, పితృవాక్య పరిపాలన రూపమైనటువంటిది ఒకటి. అంటే పితృవాక్య పరిపాలన రూపమైన దాన్ని ఏమన్నారు? సామాన్య ధర్మము అన్నారు. సామాన్య ధర్మము అంటే ఈ లోకంలో ఈ శరీరంతో మనం పుట్టిన తర్వాత ఈ శరీరానికి సంబంధించినటువంటి తల్లి, తండ్రి, మిత్రులు, శత్రువులు, మామూలు స్నేహితులు, భార్య, వీరందరితోటి ఎలా ఉండాలి అన్నదాన్ని మనకి వేదం తెలియచేసింది. ఆ పద్ధతిలో ఉండి మనము నిర్వహించి వారికి ఆనందాన్ని కలిగచేసి వారి ఆనందాన్ని చూసి మనం ఆనందించడం అనేది సామాన్య ధర్మము. ఇంకా విశేష ధర్మం అంటే ఏమి అంటే ఈ జీవుడు పరమాత్మతో ఈ శరీరము వదిలిన తర్వాత చేరడానికి కావలసిన లక్షణములు ఏవి కలిగి ఉండాలి అనే దాన్ని తెలియచేస్తారు. వాటిని మనకి శేషత్వము, పారతంత్ర్యము, భాగవత అభిమానము అని 3 చెప్తారు. అంటే ఏమి అన్నారు? అంటే శేషత్వము అంటే ఆ స్వామికే చెంది ఉండి ఆ స్వామి ఎలా ఆజ్ఞాపిస్తే అలా మనం పని చెయ్యడం. ఆ పని చేసినప్పుడు మళ్ళీ 2 రకాలు. ఒకటి మనకు ఉండవలసిన ప్రత్యేకమైన లక్షణం, ఒకటి పరతంత్రత అనేది ఒకటి, రెండవది పారతంత్ర్యము అని ఒకటి. అంటే మనం పరార్థము, పరతంత్రత అని 2 చెప్తారు. పరార్థత అంటే నువ్వు ఎవరి కోసము అని ప్రశ్న. అంటే సాధారణంగా మనకందరికీ తెలుసును, లోకంలో ఒక ఆవు కాని పాలిస్తే ఎవరి కోసం? మన కోసం. ఒక పండు కాని మామిడి పండు కాస్తే ఆ పండు ఎవరి కోసం? మన కోసం. ఒక ఏది లోకంలో ఏ వస్తువు దొరికినా, ఏ పదార్థం తయారైనా అవన్నీ మన కోసం. మరి నువ్వెవడి కోసం? నేను నా కోసం. ఇది మన సిద్ధాంతం. కానీ అది కాదట. మరి ఏమిటి మన స్వభావము అంటే పరార్థత. ఎప్పుడూ కూడా ఒకరి కోసమే మనము తప్ప మన కోసము మనము కాదు. సాధారణంగా చిన్నపిల్లల్ని కానీ చూస్తే మనకి తెలుస్తుంది. వాళ్ళని బాగా అలంకరిస్తుంది తల్లి. అలంకరించిన తర్వాత వాడికి వాడు అలంకరించుకున్నందువల్ల నేను అందంగా ఉన్నాను అని తెలుస్తుందా? తెలియదు. మరి ఎవరి కోసమని?
ఆ తల్లి వాడిని అలంకరించి తన ఆనందిస్తుంది. అలాగే నువ్వు కూడా ఒకరికి సేవ చేసి వారి ఆనందము కలిగితే ఆనందాన్ని చూసి నువ్వు ఆనందించాలయ్యా. కనుక పరార్థ ప్రవృత్తి అనేది ఉండాలి. అంటే ఒకరి కోసమే నీ జీవితము తప్ప నీ కోసము నీ జీవితము కాదు అనేది తెలియచేస్తారు. అంతెందుకండి, మనం లోకంలో బయటకు వచ్చినప్పుడు అందంగా అలంకరించుకొని బట్టలు వేసుకొని వస్తాం. అదే ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద బట్టలు కట్టుకుంటామా? ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకండి అంత ఖరీదైన బట్టలు అని మామూలు బట్టలు కట్టుకుంటాం. ఎందుకండి? బయటకు వచ్చినప్పుడే ఎందుకు అంటే నలుగురు నన్ను చూస్తారు కనుక. అంటే ఒకరి కోసమే మనము తప్ప మన కోసము మనము కాదు. కనుక ఎప్పుడూ ఒకరికి ఇంపు కలిగించడము, ఒకరికి సహాయము చేయడము, ఒకరి కోసమే జీవితము అనేది మనం తెలుసుకోవాలి. దానికి పరార్థ ప్రవృత్తి అంటారు. ఈ పరార్థ ప్రవృత్తిని లక్ష్మణుడు చూపించాడట. అంటే ఏం చేశాడు? నాయనా అహం సర్వం కరిష్యామి జాగ్రత్త శపథశ్చ అన్నట్టు. నాయనా నువ్వు అరణ్యంలో ఆ సీతమ్మతో కలిసి అలాగా కొండ చర్యల్లో విహరిస్తూ ఉంటే నేను నీకు సర్వవిధములైన కైంకర్యములు చేస్తానయ్యా అన్నాడు. కానీ పరతంత్రత ఉన్నప్పుడు కాస్తంత స్వాతంత్ర్యం కూడా ఉండడానికి అవకాశం ఉన్నది. అంటే ఒకరికే చెందినవాడు ఆయనకే సర్వవిధములైన కైంకర్యములు చేస్తానన్నాడు, చేశాడు కొసదాకా. కానీ లక్ష్మణ నువ్వు పాపం కౌసల్యాదేవి ఒక్కరు ఉంటారయ్యా, నేను వెళ్ళిపోతున్నాను, ఆవిడని చూసేవారు ఎవడు, భరతుడు రాజు అయిపోతాడు, కైకేయికి అధికారం వచ్చేస్తుంది అని చెప్పి కౌసల్యం నువ్వు కాస్త కాపాడు అని రామచంద్ర ప్రభువు చెప్పినా నేను అలా చెయ్యనయ్యా, నేను నీతోటే ఉండి నీకు సేవ చేస్తానని తన స్వాతంత్ర్యాన్ని కొంచెం చూపించాడట లక్ష్మణుడు. అది ఉంటుంది పరతంత్రతలో. రెండవది పరార్థ ప్రవృత్తిలో. రెండవది పరతంత్ర ప్రవృత్తి. పరతంత్రత అంటే మరి స్వతంత్రము అనేది లేనే లేదు. మరి ఏమవుతుంది? ఆయనకి సేవ చేయడం కోసమే ఉన్నాడు. కానీ ఆయనకి సేవ చేసినప్పుడు నీతోటే ఉండాలి అని పాపం కోరాడు. లేకపోతే నువ్వు వెళ్ళు రాజ్యానికి, రాజ్య పరిపాలన చెయ్యి, నేను అడవిలో ఉంటాను అంటాడు భరతుడు. కానీ కాదయ్యా, పాదుకులు ఇస్తాను, వెళ్ళి పట్టాభిషేకం చేసి నువ్వు రాజ్యపాలన చెయ్యి అన్నాడు. అంటే సరే అన్నాడు, వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఏమండి, లక్ష్మణుడిలాగే ఈయన ఉండకూడదా? ఎందుకు ఉండలేదు? ఈయన మాత్రం పరార్థం కాదా? పరార్థమే, అయినా పరతంత్రత ఎక్కువ ఈయనకి. కనుక పరతంత్ర ప్రవృత్తి ఉన్నప్పుడు స్వతంత్రం అనేదే ఉండదు. అక్కడ స్వాతంత్ర్యం కొంచెం ఉంటుంది, కానీ పరార్థ ప్రవృత్తి ఉంటుంది. కనుక లక్ష్మణుడి యొక్క క్యారెక్టర్ డిఫరెంట్, భరతుని యొక్క క్యారెక్టర్ డిఫరెంట్. ఎందువల్ల అంటే ఆత్మకి ఉన్నటువంటి రెండు లక్షణాలను ఇద్దరు చూపించడానికి జన్మించారు కనుక. ఒకరు శేషత్వమే ప్రధానముగా ఉన్నవారు ఒక ఆయన, పారతంత్ర్యము ప్రధానముగా ఉన్నవారు ఒక ఆయన. పరార్థ ప్రవృత్తి కలిగిన వారు ఒక ఆయన, పారతంత్ర్య ప్రవృత్తి కలిగిన వారు ఒక ఆయన. అసలు స్వాతంత్ర్య లేశము లేని వారు ఒక ఆయన, స్వాతంత్ర్య లేశము కలిగిన వారు ఒక ఆయన. ఇలా రెండు రకములైన విభిన్నమైన ఆత్మ యొక్క లక్షణములను తెలియచేయడానికి అవతరించారట వారిద్దరు. కనుక లక్ష్మణుడు వేరుగా ప్రవర్తిస్తాడు, భరతుడు వేరుగా ప్రవర్తిస్తాడు. ఇంకా కాస్త శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చేసరికల్లా ఏమిటో ఈయన మరీ క్యారెక్టర్ మరొకలా మనకు కనిపిస్తుంది. రాముని దగ్గరికి వెళ్ళలేదట, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళలేదట, భరతులు వారిని మాత్రమే ఆశ్రయించి ఉండిపోయినారట. ఏమిది అన్నది మూడవది. అంటే మనకి పెద్దలు వారి వ్యాఖ్యానాల్లో చెబుతూ పర్వములు అని చెప్తారంటే స్టేజెస్. ఈ స్టేజెస్ చెప్పినప్పుడు భగవంతుణ్ణి ఆరాధించడం గొప్ప లేక భగవద్భక్తుల్ని ఆరాధించడం గొప్ప అని ప్రశ్న వేశారు. చేస్తే భగవంతుణ్ణి ఆరాధించడం ఏముందండి, చాలా సుఖమైన విషయం అంట. ఏమి ఇంచేత ఆయనలో అసలు ఏమీ చెడ్డ గుణాలే కనిపించవు, అన్నీ గొప్ప గుణములే, అన్నీ మంచులే. అన్నీ మంచే ఉన్నప్పుడు ఆయన దగ్గరికి చేరడం చాలా హాయి. అంత వాడికి మరొకటి ఏమీ చెడు గుణము లేదు కనుక అంత మంచివాడి దగ్గరికి చేరతామయ్యా. కానీ భగవంతుణ్ణి ప్రేమని పొంది భగవంతుడి మీద ప్రీతి కలిగిన భగవద్భక్తుడున్నాడే వీడు మనలాగే ఉంటాడు. కనుక ఈయనలో అలా చూడగా 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 ఏదో ఒక లోపం కనిపించడానికి అవకాశం ఉంటుంది. మనలాంటి వాడేనండి, ఈయనకి కోపం వచ్చిందండి, మరి ఈయనేం గొప్పండి అని మనం మళ్ళీ వెనక్కి తిరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక భగవత్తుని ప్రార్థించడం సులుమట, భగవద్భక్తుల్ని సేవించడం కష్టము అంటారు. సేవించడం అంటే మామూలుగా సేవించడం కాదు, భగవంతుణ్ణి ఎలా ప్రేమిస్తావో అలా ప్రేమించాలి. అలా ప్రేమించడం అనేది కష్టమయ్యా అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకోసమని ప్రథమ పర్వము చరమ పర్వము అంటారు. మొట్టమొదటి స్టెప్పట భగవంతుడిని ఆరాధించడం.
హయ్యెస్ట్ స్టెప్ అట ఈ భగవద్భక్తులను ఆరాధించడం. కనుక భగవద్భక్తులను ఆరాధించడం అనేది అన్నిట్లోకి చాలా కష్టమైన విషయం అట. ఇంచేత మనలాగే ఉంటారు కనుక వారిలో లోపాలు కనిపిస్తాయి కనుక ఆ లోపాలను చూసి భగవంతుని వైపు మళ్ళీ తిరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండవది, ఆ భగవంతుల్లో ఉన్న సౌందర్యమో ఆ సౌశీల్యమో మొదలైన కళ్యాణ గుణంలో చూసేసరికల్లా ఈ మనసు ఒక్కసారి ఆయన వైపు లాగేస్తూ ఉంటుంది. ఈ లాగేసేసరికల్లా ఇంతసేపు భగవద్భక్తుడిని సేవించున్న మనము అబ్బా ఆయన ఎంత బాగున్నాడండి, ఎంత అలంకరణ బాగుందండి అని ఆయన వైపు మనసు వెళ్ళిపోయి అటువైపు పరిగెత్తి పారిపోయి వీళ్ళ వైపు చూడడానికి కాస్తంత దృష్టి దోషం, అంటే మనసు అటు తిరిగిపోవడానికి అవకాశం ఉందట. అలా కాకుండా వీరిని ఆశ్రయించి ఉండడం అనేది చాలా కష్టమైన విషయము. అది కలిగిన వాటి శత్రుఘ్నుడు కనుక ఈయన భాగవత అభిమాని, భాగవత అభిమాన నిష్ట కలిగి ఉండాలి. ఇది అన్నిట్లోకి చాలా కష్టమైనదిట. అది చూపించడానికి అవతరించాట మనకి శత్రుఘ్నుడిగా. ఇంకా అసలు రాముడు ఎందుకు అవతరించాడండి? వీళ్ళందరూ బాగానే ఉంది, అసలు రాముడు ఎందుకు అవతరించాడు అంటే ఇక్కడ మనం రెండు చెప్పుకున్నాం. ఒకటి సామాన్య ధర్మము, రెండవది విశేష ధర్మము అని. సామాన్య ధర్మం అంటే ఈ శరీరముతో మనం ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియచేసేది సామాన్య ధర్మము అనుకున్నాం. కనుక తండ్రితో ఎలా ఉండాలి, ఆ తండ్రి ఒక మాట మాట్లాడితే ఆయన తిన్నగా తనతో చెప్పకపోయిన తండ్రి గారు ఇలా భావించారని ఒక సవితి తల్లి చెబితే ఆమె మాటను ఆధారముగా చేసుకుని తన 14 సంవత్సరములు అరణ్యవాసం చేశాడే రామచంద్ర ప్రభు. ఎలా ఉండాలి తండ్రికి సత్యవాక్య పరిపాలకునిగా చెయ్యాలంటే ఎలా ఉండాలి అన్నది తెలుస్తుంది మనకి. అయితే అందరి విషయంలోనూ అలాగే ఉంటాడా? ఎలా ఉండాలి, ఆయన మనసు ఎలా ఉండాలి, వీటన్నిటిని మనకి తెలియచేస్తుంది వరుసగా అయోధ్యాకాండ. కనుక వాటన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కనుక మిగతావి చెప్పను. కానీ ఒక తండ్రితో ఎలా ఉండాలి, ఒక తల్లితో ఎలా ఉండాలి, ఒక భార్యతో ఎలా ఉండాలి, భార్యతో ఎంత బాగా మన రామచంద్ర ప్రభు ప్రవర్తించాడో కానీ మనం చూస్తే ఆవిడ అరణ్యానికి నేను ఏదో అమెరికా వెళుతున్నాను వస్తావా అంటే భార్య బయలుదేరుతుంది. కానీ నేను అరణ్యానికి వెళతాను వస్తావా అంటే ఏ భార్య బయలుదేరుతుందండి? అలా రమ్మనొచ్చా? కష్టానికి ఎప్పుడూ తోడుగా రా అనకూడదట, మరి సుఖానికి తోడుగా రా అనొచ్చు. ఎంచేత వారు సుఖాన్ని అనుభవిస్తారు కనుక అలాంటి స్థితిలో తన భర్తగా తన ధర్మము భార్యని కష్టపెట్టకూడదు. ఆ కష్టపెట్టకూడని స్థితిలో తను రాకమ్మా అరణ్యంలో చాలా కష్టాలు ఉన్నాయన్నట్టు అంటే ఆమె స్త్రీ ధర్మాన్ని పాటిస్తోంది. తన భార్యగా ఎలాంటి ధర్మాన్ని ఆచరించాలో ఆమె చూపిస్తోంది కనుక ఆమె భార్యగా తమ ధర్మాన్ని ఆచరించి నేను రావాలయ్యా అన్నది. నువ్వు ఎక్కడుంటే అదే నాకు స్వర్గము, నువ్వు లేని చోట నాకు నరకం అంటుందాము. కనుక ఈయన భర్తగా ఎలా ధర్మాన్ని ఆచరించాలో చూపిస్తే ఆమె భార్యగా ఎలా ధర్మాన్ని ఆచరించాలో చూపిస్తే రెండు ధర్మాలు మనకు కనిపిస్తాయి ఈ అయోధ్యాకాండలో. ఇలా కనిపిస్తుంది, ఇలా సాగుతుంది మనకి. ఇంకా విశేష ధర్మాన్ని ఆచరించి చూపించారట. విశేష ధర్మం అంటే ఈ జీవుడు పరమాత్మతో ఎలా ప్రవర్తించాలి అనేది, ఈ ఆత్మ పరమాత్మ విషయంలో ఎలా ప్రవర్తించాలి అనేది, ఎలా ఉండాలి అన్నదాన్ని చూసాం. రెండు ప్రవృత్తులు ఉండాలి మనకి. ఒకటి పరార్థ ప్రవృత్తి, రెండవది పరతంత్ర ప్రవృత్తి. ఈ రెండు ఉండాలి. భాగవత అభిమానుల విషయంలో మనం చాలా ప్రీతిగా ఉండాలి అన్నదాన్ని తెలియచేశారట మిగతా ముగ్గురు. వీటిని మనం ఈ అయోధ్యాకాండలో వరుసగా ఈ ధర్మాలను చూస్తాం. ముందర ఇదంతా ఇంట్రడక్షన్. అయోధ్యాకాండలో ఉన్న విషయము ధర్మాచరణమే ప్రధానంగా సాగుతుంది కనుక ఆ ధర్మాచరణం ఇన్ని రకములుగా మనకు ఉంటుంది అని మనకి పెద్దలు చెప్తారు. ఇందులో అసలు ఈ ప్రారంభమే చాలా అందంగా అయోధ్యాకాండ ప్రారంభమవుతుంది. ఏమిటో తెలియదు. ఆయన వివాహం రామచంద్ర ప్రభువుకి వివాహం జరగడానికి ఆ విశ్వామిత్రులు వారు తీసుకెళితే అక్కడ ధనుర్భంగం చేస్తే ఆ సీతమ్మని ఇస్తాను అని చెప్పి కబురు పంపిస్తే దశరథ మహారాజు గారు మొదలైన వారు అందరూ కూడా మిథిలానగరానికి వెళ్ళిపోతే పాపం మేనల్లుడిని చూసి చాలా రోజులైంది, ఒక్కసారి మేనల్లుడిని చూద్దామని యుధాజిత్తు వస్తే ఆ యుధాజిత్తుకి ఇక్కడికి అయోధ్యకు వచ్చేసరికల్లా వీళ్ళందరూ మేనల్లుడికి వివాహం చేయడానికి అక్కడికి వెళ్ళిపోయినారని తెలిస్తే ఈయన కూడా అక్కడికి వెళ్ళిపోయినట్లే జనకరాజు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ వివాహం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వీరు కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండి అప్పుడు దశరథ మహారాజు గారిని ప్రార్థించారట, మా మేనల్లుడిని నేను కాస్త తీసుకెళ్తాను మా కేకయ్య దేశానికి, అక్కడ కొన్నాళ్ల పాటు ఉంచుకుంటాను అన్నారట. అంటే చాలా అంటే మన వాళ్ళు మనకి సాధారణంగా తెలుగు కన్నా ఇంగ్లీష్ బాగా వస్తుంది కనుక రిలక్టెంట్గా ఒప్పుకున్నాడు దశరథ మహారాజు గారు. ఏమిటా నా పిల్లలు నా దగ్గర ఉంటేనే ఎప్పుడూ ఆనందంగా ఉంటుందా,
అలా కాకుండా ఏమిటో మేనమామ గారివి, నువ్వు తాతగారి తరఫున వచ్చావు, ఎలా కాదంటాను, కనుక తప్పకుండా తీసుకెళ్ళు అన్నాడట. పంపించాడు. ఇది మనకి ప్రారంభం. మొట్టమొదటి అయోధ్యాకాండ ప్రారంభమవుతుంది. అందులో మొట్టమొదటి శ్లోకములోనే మన పెద్దలు చూసి, అబ్బాబ్బా ఏమి శ్లోకం అండి ఇది, ఈ ఒక్క శ్లోకాన్ని కానీ మనం అర్థం తెలుసుకుంటే జీవితం అంతా మనకి చరితార్థం అయిపోతుంది అంటారు. ఏమిటి అందులో ఉన్నది అన్నది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. గచ్చతా మాతుల కులం భరతేన దదానగః శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత అని చెప్పారు. గచ్చతా మాతుల కులం భరతేన, భరతేన అంటే భరతుని చేత, మాతుల కులం గచ్చత తన మేనమామ గారింటికి, మాతుల కులం అంటే తాతగారింటికి, ఆ తాతగారింటికి వెళుతున్నట్టు ఆయన. వెళుతూ ఉంటే వెళుతున్నాడు, బాగానే ఉంది. వెళుతూ ఒక పని చేశాడండి. అక్కడ వచ్చిందంతా అసలు చిక్కంతా అక్కడ వచ్చింది. గచ్చత మాతుల కులం వెళుతున్నట్టు. సాధారణంగా చిన్నపిల్లలకు కానీ, అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ కానీ ఉంటే, ఒక మనవడిని ఒక తాతగారు తీసుకెళుతూ ఉంటే ఆ మరొక మనవడు కూడా నేను వాడితో పాటు వెళతాను అంటాడు. సర్వసాధారణం ఇది. అయితే ఆ వెళుతున్నప్పుడు మనం ఏమంటాం, చచ్చా అలా వెళ్ళడం అంటయ్యా, వాళ్ళ తాతగారి ఇంటికి వాడు వెళుతున్నాడు, నువ్వు మీ తాతగారి ఇంటికి వెళుదుగానే అని ఊరుకుంటాం. వాడిని అడ్డగిస్తాం, వాడు ఏడుస్తాడు, కొంతసేపు ఊరుకుంటాడు. కానీ ఇక్కడ అలా అడగలేదు. అడగకుండా గచ్చతా మాతుల కులం భరతేన తథా, అప్పుడే అంటే ఆయన వెళుతూ వెళుతూ ఎవళ్ళని తీసుకెళ్ళట, నీత ప్రీతి పురస్కృత అనఘ నిత్యశత్రుఘ్న, ఆయన్ని తీసుకెళ్ళాడు. నీత తీసుకొని పోబడినాడు అన్నారు. ఏమిటండి ఇది అంటే, మనకి భరతుల వారు వెళుతూ వారి తాతగారింటికి వెళుతూ అక్కడే ఉన్నటువంటి శత్రుఘ్నుల్ని తనతో పాటు తీసుకెళ్ళేట. ఏమిటో చాలా విచిత్రంగా ఉందండి అన్నారు. ఏమిటా విచిత్రం? ఇందులో ఏమీ లేదు. ఏమండి, ఎప్పుడైనా సరే తన తాతగారింటికి వెళుతూ ఉంటే సంబంధం లేనటువంటి తమ్ముళ్ళని తీసుకెళ్ళిపోవడం ఏమిటండి? అలా తీసుకెళ్ళొచ్చా? పోనీ తీసుకెళ్ళాడే అనుకుందాం. తీసుకెళ్ళినప్పుడు తండ్రి గారి పర్మిషన్ అడగాలి కదా. తన్ని పంపించమని తన మేనమామ గారు దశరథ మహారాజు గారిని అడిగితే అంగీకరిస్తే తను వెళుతున్నాడా? మరి అలాగే ఆయనకి కూడా ఆయన తల్లిగారు ఎవరో ఉన్నారు కదా, సుమిత్ర, ఆవిడని అడగాలి కదా. అడిగాడా? అడిగినట్టు ఎక్కడా మనకి వాల్మీకి రామాయణంలో లేదు. అంచేది అడిగినట్టు లేదు. పోనీ అడగలేదండి, తీసుకెళ్ళిపోతున్నాడు. పోనీ ఈయనకిలాగే ఆయనకి రాముళ్లాగే అప్పుడే వరుసగా నలుగురికి వివాహం జరిగిపోయింది. మరి ఆ శత్రుఘ్నుడికి కూడా ఒక భార్య ఉంది కదా. ఈ శత్రుఘ్నుడు కూడా తనేమో అన్నగారితో పాటు వెళ్ళిపోతున్నాడే, తీసుకుపోబడుతున్నాడే. ఈ తీసుకుపోబడుతున్నాడు అట్లీస్ట్ వెళ్ళి తన భార్యతో చెప్పేసి, నేను ఇలాగ మా అన్నయ్య గారితో పాటు వాళ్ళ తాతగారి ఇంటికి వెళుతున్నాను, మళ్ళీ వచ్చేసరికి కొంచెం సేపు కొన్నాళ్ళు అవుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పొచ్చాడా? అది ఎక్కడా కనిపించదు మనకి వాల్మీకి రామాయణంలో. అని చెప్పినట్టు లేదు, శృతకీర్తితో చెప్పినట్టు లేదు, భరతుల వారి ఆజ్ఞ తీసుకున్నట్టు లేదు, సుమిత్రి యొక్క పర్మిషన్ తీసుకున్నట్టు లేదు, ఎక్కడా ఏమీ లేదు. ఇన్నీత తీసుకుని పోబడినాడు. పోని తీసుకెళ్ళిపోయినాడండి. తీసుకెళ్ళినప్పుడు ఈయన ఎలాగైతే రాజుగారి కొడుకో ఆయన అలాగే రాజుగారి కొడుకు కదా. ఈయనకి ఏదో ముహూర్తం చూసే తీసుకెళ్తూ ఉండుంటాడు కదా మేనమామ. తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వారిద్దరిది పక్కపక్క నక్షత్రాలు కదా. మరి పక్కపక్క నక్షత్రాలు అయినప్పుడు సాధారణంగా మిత్రతార పరమమిత్రతారలో తప్ప ఎక్కడా కూడా ముహూర్తాలు కుదరవే. ఒకళ్ళకి మంచి తార అయితే రెండో వారికి చెడ్డతార అవుతుంది కదా. మరి అలాంటప్పుడు ఇద్దరికీ కలిపి వాళ్ళు ఏమైనా ముహూర్తాలు చూసుకున్నారా, నక్షత్రాలు చూసుకున్నారా లేదా? ఎక్కడా చూసుకున్నట్టు మనకి వాల్మీకి రామాయణంలో కనిపించడం లేదు. అంటే ఆయనకి వేరే ఒక ముహూర్తము చూడలేదు, తండ్రి గారి ఆజ్ఞ తీసుకోలేదు, ఆయన భార్యతో ఆయన చెప్పలేదు, ఆయన తల్లితో ఆయన చెప్పలేదు. చెప్పకపోయినా ఈ భరతుల వారు ఆయన నీత తీసుకొని పోబడినాడు. అంటే ఏమిటండి? ఏం లేదయ్యా, ఎప్పుడైనా సరే నువ్వు రైలుకి వెళుతున్నప్పుడు నీ అచేతనమైన ఒక పెట్టె కానీ నీ దగ్గరుంటే ఆ పెట్టెకి ముహూర్తం చూస్తావా అని అడిగారు. చూడవే. అలాగే దాన్ని ఎవరైనా పర్మిషన్ అడుగుతావా? అడగవే. అలాగే ఇక్కడ భరతుల వారిని కూడా ఒక అచేతనమైన పదార్థం ఎలాగైతే ఉంటుందో అలా అచేతనమైన పదార్థంలో తనతో పాటు మనం పెట్టిన ఎలా పట్టుకొడిపోతామో అలా తనతో పాటు ఈ శత్రుఘ్నుడు తీసుకొని పోబడినాడు అన్నారు. ఆహా, అయితే పెద్దవాడు కనుక
ఆయనకి అధికారం ఉంది కనుక, తనకన్నా చిన్నవాడు కనుక వాడికి ఇష్టం లేకపోయినా బలవంతంగా లాక్కొని తీసుకెళ్ళిపోయినాడా? చిచ్చి చిచ్చి కాదండి అన్నారు. అయితే లేక శాస్త్రములలో పెద్దవాడిని అనుసరించి ఉండడం అనేది తమ్ముని యొక్క లక్షణం అని చెప్పారు కనుక తనకి ఇష్టమున్నా లేకపోయినా శాస్త్రానికి కట్టుబడి శత్రుఘ్నుడు వెళ్ళాడా? లేదు. మరేమిటిరా? ప్రీతి పురస్కృత. ప్రీతి అంటే ప్రేమ వెనకాతల నుంచి ఇలా తోసేస్తూ ఉంటే, అది తోస్తూ ఉంటే ఆ తోపుడికి ముందరకు వెళ్ళిపోతున్నట్ట శత్రుఘ్నుడు. అంటే భరతుల వారు వెళుతూ ఉంటే భరతుల వారి వెనకాతల శత్రుఘ్నుడు ప్రేమతో ఆయన్ని వదలలేక, ఎలాగైతే లక్ష్మణుడు రామచంద్ర ప్రభువుని వదలలేక ఎలాగైతే ఉంటాడో అలాగే భరతుని వదలలేకుండా శత్రుఘ్నుడు ఆయన అనుసరించి వెళుతున్నాడు అన్నారు. ఆహా, బాగుందండి. అయితే ఈయనకి ఏమిటి అంత గొప్పవాడు ఆయన అంటే ఆయనకి విశేషణాలు కొన్ని వేశారు, చాలా అందమైన విశేషణాలు. ఒకటి అనఘ, రెండవది నిత్య శత్రుఘ్న ప్రీతి పురస్కృత అన్నారు. ఏమిటిది అంటే ఏం లేదయ్యా, అనఘ మొట్టమొదటిది. అనఘ అంటే పాపములు లేనివాడు అని అర్థం. అఘము లేనివాడు. అఘం అంటే పాపం. పాపం అంటే ఏమి అని ప్రశ్న వేశారు. ఎప్పుడైనా మనకి సాధారణంగా లోకంలో వాడే మాటే, మనం ఏదైనా ఒకటి పొందాలి అనుకున్నప్పుడు ఆ పొందాల్సిన దాన్ని పొందకపోతే మనం ఏమంటానండి నా పాపం, అది పొందలేకపోయినానండి అంటాం. మనం కానీ మనకు కావలసిన దాన్ని పొందితే ఏదైనా పుణ్యమండి వచ్చింది అంటాం. కనుక ఎప్పుడైనా మనం పొందబడవలసినదేదో దాన్ని పొందడానికి అడ్డుపడేదేదో అది పాపం. మనం పొందాలి అనుకున్న దాన్ని పొందించేదేదో అది పుణ్యం. ఇక్కడ ఈయన పాపము లేనివాడు అన్నారు. ఈయనకి ఏమిటి పాపమట అని ప్రశ్న వేశారు. ఏం చెప్పమన్నారయ్యా? ఈయనకి కావలసినదేది పొందాలి అనుకున్నదేది అని చూడమన్నారు. ఈయన పొందాలనుకున్నది ఏమిటట? భరతునితో చేరి ఉండడం అనేది ఈయనకు కావలసిన ఫలము. కనుక భరతునితో చేరి ఉండడానికి అడ్డుగా ఏదైతే వస్తుందో అది పాపం. అలాంటి పాపం లేదు అన్నారు. అంటే ఏమిటి అని మనం కాస్త ఆశ్చర్యపోతే వ్యాఖ్యానంలో వారు రాస్తారు. నాయన, ఈయనకి రామభక్తి మిశ్ర భరతభక్తిత్వాత్ అన్నారు. రామభక్తి మిశ్రమైనటువంటి భరతభక్తి లేదండి మా వాడికి. అంటే రాముని మీద ప్రీతి ఉంటే, రాముని మీద ప్రీతి ఉండగానే రాముని మీద ప్రీతి ఈయనకి పాపమట. ఏమిటిది? రామభక్తి ప్రీతి పాపమా అంటే రామభక్తి పాపమేనండి అన్నారు. ఎవరైతే భగవద్భక్తుల్ని పొందాలనుకుంటారో, భగవద్భక్తుల్ని సేవించాలనుకుంటారో వారికి పరమాత్మ మీద కలిగిన భక్తి ఉందే, ప్రేమ ఉందే, అది ఆ భగవద్భక్తుల దగ్గరికి వెళ్ళనివ్వకుండా అడ్డుతుంది. కనుక వారు పొందాలనుకున్న దాన్ని పొందకుండా అడ్డుపడేదేదో అది పాపము. కనుక అలాంటి పాపము మా శత్రుఘ్నుడికి లేదంటే రామభక్తి అనేది మిశ్రమైనటువంటి భరతభక్తి కాదు మా వాడిది. మరేమి భరతభక్తే అనేది చెప్తున్నారు. అదేమి అని ప్రశ్న వేశారు. అంటే ఒక్కసారి కాని రాముని మీద భక్తి కలిగి ఆయన వైపే మనసు కాని నిలబడితే, ఆ నిలబడిన తర్వాత మళ్ళీ భరతుని వైపు మనసు తిరగక భరతుని మీద ప్రీతి కలగకుండా అయిపోతే తన పొందవలసినటువంటి ఫలాన్ని పొందకుండా అడ్డుపడుతుంది. కనుక అలాంటి రామభక్తి మా వాడికి లేదు అని చెప్పారు. అధిక అనఘ అంటే అర్థం ఇదేమండి. అయితే రామభక్తి లేదా శత్రుఘ్నుడికి? అయ్యయ్యో అలా అనుకోకండి, రామభక్తి ఉన్నది అన్నారు. అదేమి ఎలా తెలిసింది మళ్ళీ రామభక్తి ఉన్నది అంటే, మా భరతుల వారికి ఇష్టము కనుక రాముడంటే ఇష్టం, రాముడికి భరతుడంటే ఇష్టము కనుక భరతుల వారి మీద ప్రేమ చేత నేను భరతుడి దగ్గర ఉండడం వల్ల తన మీద రాముడికి ఇష్టమైనట. కనుక రామునికి శత్రుఘ్నుడి మీద ప్రేమే, శత్రుఘ్నుడికి రాముడి మీద ప్రేమే. కానీ రాముడి మీదే ప్రేమ కాదు. మరి ఎవరి మీద ప్రేమ? భరతుడి మీద ప్రేమ. రాముని మీద భరతుడు ప్రేమించాడు కనుక ప్రేమిస్తాడు. అది శత్రుఘ్ని యొక్క లక్షణం. అది అనఘ అన్నారు. ఎవడండి ఆయన? శత్రుఘ్న అన్నారు. ఏమిటండి శత్రుఘ్న అన్నారు అంటే ఏం లేదండి, వశిష్ఠుల వారి పేర్లు పెట్టేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు పెట్టారట. పెట్టి లక్ష్మణుడు అన్నారు. లక్ష్మణ సంపన్న అన్నారు ఆయన. భరతుడు అంటే ఎవరండి అంటే ఏం లేదయ్యా, కైక వరాన్ని కోరుతుంది. ఆ రాముడు అరణ్యానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత దశరథ మహారాజు గారు చనిపోతారు. ఇవన్నీ తెలుసుంటా వశిష్ఠుల వారికి. తెలిసి భరత ఇది రాజ్యస్య భరణ,
రాజ్యాన్ని భరించేవాడు కనుక 14 ఏళ్ళు ఈయనకి భరతుడు అని పేరు పెట్టారట వశిష్ఠుల వారు. అయితే శత్రుఘ్నుడు ఏమిటి చెప్పాడండి, ఈయనకెందుకు ఈ పేరు పెట్టారు? సకల శత్రు సంహర్త భవిష్యతీతి అని ఈయనకి పెట్టేట శత్రుఘ్న. సకల శత్రు సంహర్త. ఈయన చంపినది లవణాసురుడు అన్న ఆయన్ని చంపినట్టుగా మనకి తెలుస్తోంది, అంతకన్నా మరెవరిని చంపినట్టు లేదు. కానీ సకల శత్రు సంహర్త అందుకోసమని ఈయనకి శత్రుఘ్నుడు అని పేరు పెట్టారు అన్నారు అని అక్కడ చెప్తారండి. ఈయనకండి ఏమిటి ఈయనకు అనఘహ అన్నదానికి మళ్ళీ అందంగా చెప్తూ ఆ రాముడు ఎలాంటి వాడో మీకు తెలుసునండి అన్నారు. ఏమిటట, పుంసా దృష్టి చిత్తాపహారిణి అన్నారు. పురుషులకి కూడా మనస్సుని దృష్టిని చిత్తాన్ని కూడా అపహరిస్తాడు. అంటే మనస్సుని దృష్టిని కూడా ఒకసారి ఆయన్ని కానీ చూస్తే మరి కళ్ళు ఆయన నుంచి వేరుపడి మరొక చోటికి వెళ్ళాం. పోనీ మనసు వెళ్ళిపోతుందా? మనసు అంతకన్నా వెళ్ళదండి, మనసు అంతకన్నా ముందే ఆయన దగ్గర ఆకర్షింపబడుతుందట. అలాంటి వాడిని కూడా వెనక్కి లాగి ఇటువైపు మనసు పెట్టగలిచిన వాడండి మా వాడు అన్నారు. కనుక శత్రుఘ్న. అయితే శత్రుఘ్నుడు అంటే ఇందాక అనఘ శత్రుఘ్న నిత్య శత్రుఘ్న. నిత్య శత్రువులు ఉన్నారట, వాటిని వాటిని లేకుండా చేసుకున్నవాడు. అయితే నిత్య శత్రుఘ్నుడు అంటే నిత్య శత్రువులేవి అని మళ్ళీ ప్రశ్న వేశారు మనవారు. అంటే నిత్య శత్రువో ఎవరు అంటే మన వాళ్ళు చెప్తూ జ్ఞానేంద్రియాని అని అర్థం చెప్పారు. నిత్య శత్రువులేవి అంటే మనకు ఉంటున్నటువంటి ఇంద్రియములట. ఈ ఇంద్రియములు మనని మనం ఎంత వెనక్కి లాగుదామన్నా లౌకిక విషయముల వైపు ప్రవర్తించకుండా వాటి వైపే లాగుతూ ఉంటాయట ఇంద్రియములు. ఎక్కడైనా ఒక మంచి వాసన వస్తే నీకు తెలియకుండానే నీ ముక్కటి వైపు వెళ్ళిపోతుంది. ఎక్కడైనా మంచి పాట కానీ వస్తే నీకు తెలియకుండానే నీ చెవి అటువైపు వెళ్ళిపోతుంది. ఎక్కడైనా మంచి దృశ్యము కానీ కనిపిస్తే నీ కన్ను తెలియకుండానే అటువైపు వెళ్ళిపోతుంది. ఒక చల్లటి గాలి కానీ వస్తే నీకు తెలియకుండానే నీ శరీరం అటువైపు వెళ్ళిపోతుంది. అలాగే ఈ ఇంద్రియములన్నీ కూడా ఈ లౌకికమైన విషయములలో నువ్వు ఎంత వాటి నుంచి దూరం అవుదామని ప్రయత్నము చేసినా మళ్ళీ వాటివైపే వెళ్ళిపోవడం అనేది వాటికి సహజ లక్షణము. కనుక అటువంటి ఇంద్రియములన్నింటినీ కూడా తన జయించిన వాడట, తన మనసు తన ఇంద్రియములు తన వశములో ఉన్నవాడట. కనుక ఆయనకి నిత్య శత్రుఘ్న అని పేరు పెట్టారు. కనుక అటువంటి ఇంద్రియములను వశము చేసుకున్నవాడు అంటే ఇంద్రియములను ఎంత వశం చేసుకున్నాడంటే మా వాడు ఆ మొత్తము దృష్టిని చిత్తాన్ని అపహరించేటటువంటి రాముని యొక్క దర్శనము కలిగినా తన దృష్టి చిత్తము అటు వెళ్లకుండా మనసును నిగ్రహించుకొని భరతుని వైపు ఉంచగలిచినటువంటి ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడట మన శత్రుఘ్నుడు. కనుక ఆయన నిత్య శత్రుఘ్న అని మొట్టమొదటి శ్లోకంలో ఆయన ఏముండాలి అంటే భాగవత అభిమానం ఉండాలి. ఒక అచేతనమైన వస్తువు ఎలాగైతే ఆ చైతన్యము కలిగిన వాని చేత వినియోగింపబడుతుందో అలా ఒక భగవద్భక్తునికి నువ్వు చెంది ఉండాలి అనేదాన్ని మనకి తెలియచేసి మొట్టమొదటి శత్రుఘ్నుడి యొక్క క్యారెక్టర్ని మనకి ప్రవేశపెడతారు. రామాయణంలో ఏమిటో తెలియదు కానీ ఒక్కొక్క పోర్షన్ అనకూడదు, ఆ పదం తప్పు, ఇది జరిగిన వృత్తాంతం, కానీ అలా అనకపోతే మనకి తెలియదు. కనుక ఒక్కొక్క క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ ఎంతవరకు అవసరమో అంతవరకే చూపిస్తాడు తప్ప అది అయిన తర్వాత అలా పొడిగించడం అనేది మనకి ఇప్పటి సీరియల్స్లో ఉండదు. కనుక మరి ఏమవుతుందట, ఆ విశ్వామిత్రుడు ఎక్కడ ఆ సీతమ్మతో వివాహం అయిపోయిన మరుక్షణం మనకి విశ్వామిత్రుడు కనిపించకుండా వెళ్ళిపోయినాడు. అయ్యో ఇంత సాయం చేశాడే, మళ్ళీ పోనీ పట్టాభిషేక సమయంలో అన్నా మళ్ళీ ఒక్కసారి వచ్చి ఆశీర్వదించవచ్చు కదా, అలా ఆశీర్వదించలేదు ఆయన, అక్కడితో అయిపోయింది విశ్వామిత్రుడిది. అలాగే ఈ శత్రుఘ్నుడిని కానీ చూస్తే మనం ఒక్కసారి ఈ అయోధ్యాకాండలో మొట్టమొదటి శ్లోకంలో కనిపిస్తాడు. మళ్ళీ తిరిగి దశరథ మహారాజు గారు పరమపదించిన తర్వాత భరతునితో కలిసి తిరిగి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ మందర కనిపిస్తే ఆ మందర మీద తన కోపాన్ని ప్రదర్శించడం దగ్గర ఒక్కసారి కనిపిస్తాడు. మళ్ళీ అయోధ్య యుద్ధకాండలో రామచంద్ర ప్రభు తిరిగి వచ్చిన తర్వాత ఆ రామచంద్ర ప్రభు ఆ గుర్రము మీద ఎక్కి రథము మీద ఎక్కి అయోధ్య నగరానికి వెళుతూ ఉంటే అక్కడ ఛత్రాన్ని పట్టుకున్నాడు మనవాడు అన్న దగ్గర కనిపిస్తాడు తప్ప మరెక్కడా శత్రుఘ్నుడు మనకు కనిపించడు. భరతుడిని కానీ చూస్తే అయోధ్యాకాండ దాటిన తర్వాత మళ్ళీ యుద్ధకాండ దాకా ఎక్కడా భరతుడు వారు కనిపించరు. అదేనా యుద్ధకాండలో కూడా ఆఖరిని కనిపిస్తారు.
ఒక్క రాముడు మాత్రం మొదటి నుంచి కొసదాకా మనకు కనిపిస్తూ ఉంటాడు రామాయణంలో. అందుకోసమే మన వారు చెప్తారు, ఆయన ఈ శరీరం ఉన్నది, ఈ శరీరాన్ని సంకల్పిస్తే ఆ సంకల్పం వల్ల ఈ ఇంద్రియము దాన్ని చూసి ఆ విషయాన్ని సేకరించి తీసుకొచ్చి మళ్ళీ లోపలికి ఇస్తుంది. అనుభవించేవాడు ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ అంటారు మన పెద్దలు. అలాగే ఈ జగత్తంతటికి లోపల ఒక ఆయన ఉన్నట్ట. ఏమి జగత్తంతా? ఈ జగత్తంతా అచేతనమైన ప్రకృతి చైతన్యము కలిగిన జీవులతో కూడి ఉంటే, ఈ అచేతనమైన ప్రకృతి చైతన్యము కలిగిన జీవుల లోపల పరమాత్మ వేయించేసి ఉంటాడట. ఆ పరమాత్మ అంతర్యామిగా అంతటిలోనూ ఉండి వీటన్నిటినీ ఇలా నడిచేలా చేసి వీటి వల్ల కలిగే ఫలితాన్ని అనుభవించేవాడు ఆయన. అంటే వీరిని నియమించేవాడు ఆయన. అయితే ఆ నియమించేవాడు ఆయన అయినప్పుడు, అలాగే ఇక్కడ రామతత్వం ఎలాంటిదట? అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ లాంటిదట. ఈ రామాయణంలో మిగతా ఏ పాత్ర తీసుకున్నా మనము అవన్నీ కొంతవరకు ఉంటాయి, కానీ ప్రతి పాత్రకి రాముడితోటే సంబంధం ఉంటుందట. కనుక ఈ లోకములో ఉన్న ఏ పదార్థాన్ని మీరు చూసినా ఆ పదార్థం అంతా లోపల అంతర్యామిగా పరమాత్మతో అయితే వ్యాపించబడి నియమింపబడినట్టే ఈ రామాయణంలో ఉన్న ప్రతి పాత్ర కూడా రామునికే చెంది ఉంటుంది తప్ప మరొకరితో సంబంధం ఉండదు. ఇదేమిటండి అంటే దశరథ మహారాజు రామునితోటే సంబంధం, కౌశల్యకి రామునితోటే సంబంధం, కైకేయికి రామునితోటే సంబంధం, రావణాసురునికి రామునితోటే సంబంధం, ఒక పక్షికి రామునితోటే సంబంధం, శబరికి రామునితోటే సంబంధం, మునులకి రామునితోటే సంబంధం, సుగ్రీవుడికి రామునితోటే సంబంధం, వాలికి రామునితోటే సంబంధం. ఇలా ప్రతి వారికి రామునితోటే లింక్ ఉంటుందట. రామునితో లింకు లేనటువంటి ఏ పాత్ర రామాయణంలో ఉండదయ్యా. అలాగే ఈ జగత్తంతా కూడా పరమాత్మ చేతే లోపల వ్యాపింపబడి నియమింపబడి ఉంటుంది. అలాగే ఇక్కడ రామాయణంలో ప్రతి పాత్ర కూడా రామునితోటే సంధానము కలిగి ఉంటుంది అని మనకి చెప్తారు. కనుక మొత్తము రామాయణమంతా రామునితో కూడి ఉంటే, రామునితోటే నడిపింపబడితే ఈ పాత్రలన్నీ ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రము వాటిని మనకు ఎలా ఆచరించాలో వాటిని చూపించడానికి వస్తాయి. అలా మొట్టమొదటి శత్రుఘ్నుల వారు మొదటి శ్లోకములో ఆ మాతుల కులం గచ్చ, ఆయన భరతుల వారు వెళుతూ ఉంటే ఆయన గచ్చతా మాతుల కులం, వెళుతూ వెళుతూ అంటే ముందరేం చెప్పలేదు, చెప్పకుండా తనతో పాటు తీసుకొని వెళ్ళాడు శత్రుఘ్నుణ్ణి అన్నారు. అయితే హాయిగా ఉన్నారా అక్కడ వాళ్ళు? అక్కడ ఆనందంగా తాతగారి ఇంట్లో ఉన్నారా అన్నారు. మాతులే అశ్వపతిన పుత్రస్నేహేన లాలిత, తన బిడ్డల్ని ఎలాగైతే ప్రేమగా చూస్తాడో అలాగే ఈ మనవడైన భరతుడిని చూశాట. అయితే మనవడైన భరతుడిని ఒక్కడనే చూశారా? లేదు, ఇద్దరిని చూశాడట. కనుక భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి ఇద్దరినీ కూడా తన మనవణ్ణి ఎంత ప్రేమగా చూస్తాడో అంత ప్రేమగా అశ్వపతి చూస్తే, ఆ చూసినప్పుడు వీరు కూడా అక్కడ ఆనందంగానే ఉన్నారు. కానీ భ్రాతరౌ స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపం, అక్కడ ఉన్నా ఆనందంగా ఉన్నా ఇక్కడ అయ్యో అయోధ్యలో హాయిగా రామచంద్ర ప్రభుతో కలిసి ఉండలేదే మనము, ఆ పెద్దవారైనపోయినట్లు నాన్నగారితో కలిసి ఉండకుండా వచ్చేసామే అని మాత్రం విచారిస్తూనే ఉన్నారట భరత శత్రుఘ్నులు ఇద్దరు. ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయినారండి అని తండ్రి గారు ఏమన్నా వారిని మర్చిపోయినాడా? లేదు, ఈ తండ్రి గారు వారిని తలుస్తూనే ఉన్నట్ట, ఆ పిల్లలు వీరిని తలుస్తూనే ఉన్నారట. వాళ్ళు ఎలా ఉన్నారట? వాళ్ళ నలుగురు కూడా చత్వారః పురుషర్షభాః సశరీరాద్ వినిర్వృత్తాః చత్వార ఇవ బాహవః. ఒక మనిషికి కానీ 4 చేతులుంటే ఆ 4 చేతులు ఎలా ఉంటాయో అలాగే తన నుంచి వచ్చినటువంటి ఆ 4 పుత్రులు కూడా ఆయనకి సమానంగానే ఆయన ప్రేమిస్తున్నట్టు. కానీ అన్నారండి అక్కడ, కానీ బట్ ఏమిటో ఆ చిన్న లింకు పెడుతూ ఉంటాడు. ఏమిటట? తేషామపి మహాతేజో రామో రతికర పితు స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః అన్నారు. ఏమిటోనండి, అయినా రాముడంటే కొంచెం ఇష్టం ఎక్కువ. ఎందుకండి ఇష్టం ఎక్కువ అని ప్రశ్న వేశారు. ఏం చేయడం అండి, ఈ లోకంలో ఉన్నటువంటి భూతములన్నీ కూడా ఆ భగవంతుని చేతే సృజింపబడిన ఈ వీటన్నిటిలోకి హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నట్టు ఒక ఆయన. ఏం చేత? ఆయన యొక్క శక్తి చేత, ఆయన యొక్క జ్ఞానము చేత బ్రహ్మగారు ఈ దేవత అంటే మనకన్నా దేవతలు గొప్పవారైతే దేవతల కన్నా దేవతలందరిలోకి గొప్పవాడైనటువంటి బ్రహ్మగారంటే
తనకి మొట్టమొదట పుట్టిన పిల్లడు అవడం వల్ల ఆయన మీద ఆ నారాయణుడికి ప్రీతి ఎక్కువట. అలాగే దశరథ మహారాజు గారు కూడా తనకి బిడ్డలు నలుగురు సమానమే అయినా అందులో రాముడంటే ప్రీతి కాస్త ఎక్కువట. ఆ పెద్దవాడుగా పుట్టాడు కనుకే ప్రీతి అండి అని మళ్ళీ ప్రశ్న వేస్తే కాదయ్యా, గుణవత్తర, గుణములు బాగా ఎక్కువ కనుక మా వాడికి, రాముడికి ఉన్న కళ్యాణ గుణములు మరి ఎవరికి లేవు కనుక ఆయన గుణవత్తరుడు కనుక ఆయన అంటే ప్రీతి ఎక్కువండి అని ప్రశ్న వేసి అర్థం చెప్పారు. చెప్పి ఆయన అర్థితో మానుషే లోకే యజ్ఞే విష్ణు సనాతన రావణశ్చ వదార్థిభి దేవైరుదీర్ణస్య. వరసగా ఏం అందంగా వేసుకెళ్తాడో శ్లోకాన్ని చూస్తే. ఆ దేవతలు కోరారట. ఏమిటి కోరారండి? నాయన మమ్మల్ని ఆ రావణాసురుడు హింసిస్తున్నాడు అని కోరారు. వాళ్ళ యొక్క ఆపదని తొలగించడానికని తన ఇక్కడ జన్మించాడట. ఇందాక మొట్టమొదట మనం చూసిన భగవద్గీతలో శ్లోకం కానీ చూస్తే అజోపి సన్ సంభవామి ఇక్కడ చూపిస్తున్నారు కనుక అక్కడ తన వారి చేత వారు ఎలాంటి వారా దేవతలు అని ప్రశ్న వేశారు. అంటే దేవతలండి కిందన వ్యాఖ్యానంలో చాలా అందంగా రాస్తారండి. ఆయనకి నరకాసుర సంహారం చేసినప్పుడు మొత్తం ఈ నరకాసురుణ్ణి అంతటినీ చంపేసి మళ్ళీ వాడికి ఆ దేవేంద్రుడికి వాళ్ళకి కావలసిన రాజ్యాన్ని వాటిని అన్నిటినీ ఇచ్చేస్తే ఈ అసుర సంహారం అంతా చేస్తే మళ్ళీ కొద్ది రోజుల్లో వెళ్ళి పారిజాత పుష్పం కావాలంటే ఎదురు తిరిగాడండి ఈ దేవేంద్రుడు. అలాంటి వాడు ఈయన కనుక తనకి సహజమైనటువంటి గర్వంతో ఉంటారటి దేవతలందరూ ఇప్పుడు. కానీ అలాంటి వారు కూడా వారి ఆపద కలిగినప్పుడు మాత్రం మళ్ళీ ఆయన దగ్గరికే వెళతారట. మీరు ఎక్కడ చూడండి పాపం క్షీరసాగర మథనం చెయ్యడానికి ముందర కానీ మనం చూస్తే వీరికి ఆపద కలగగానే మళ్ళీ తిన్నగా బ్రహ్మగారి దగ్గరికి వెళితే ఆ బ్రహ్మగారు విష్ణువు దగ్గరికి వెళితే ఆయన వచ్చి నేను అవతరిస్తానయ్యా కొద్దిసేపు సమయం కోసం వేచి ఉండండి అని చెప్పి వారికి ఏవో కాస్తంత ఉపాయాలు చెప్తే ఆ ఉపాయాలని పాటించారు. వారు పాటిస్తే తను వచ్చి వారికి అమృతాన్ని పంచిపెట్టాడు. ఇలా అన్ని చోట్ల ఆయనే అవతరిస్తూ ఉంటాడు. కానీ ఈ దేవతలు సహజంగా తమకి ఉన్నటువంటి ఐశ్వర్యము చేత తమకి ఉన్నటువంటి బలము చేత తమరు గొప్పవారము అనే భావంలోనే ఉంటూ ఎప్పుడైనా ఆపద కలిగినప్పుడు మాత్రం ఆయన వైపు దృష్టి వెళ్ళేటటువంటి వారట. అలాంటి వారు అర్థితో వాళ్ళు అర్థిస్తే పాపం అండి మన వాళ్ళు యాచించారు, వాళ్ళు కావాలంటున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు అని తన ఈ లోకంలో అవతరిస్తాడండి. ఈ లోకంలో అవతరించినప్పుడు మళ్ళీ అక్కడ చిన్న అందాన్ని చూపిస్తారు. ఇక్కడ మానుషే లోకే యజ్ఞే, ఈ మనుష్యలోకంలో జన్మించారు. ఆ దేవతలట మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం చేసినప్పుడు హవిస్సు స్వీకరించడానికి మనం యజ్ఞం చేసిన హవిస్సే వాళ్ళకి ఆహారం, వాళ్ళకి మరో ఆహారం లేదు. మనం యజ్ఞం కానీ చెయ్యకపోతే వాళ్ళకి ఆకలే. కనుక ఈ హవిస్సు స్వీకరించడానికి మనం పిలవగానే ఇంద్రుడు రా అన్నామనుకోండి వస్తాడు. ఆయన వచ్చి హవిస్సు స్వీకరిస్తాడు. కానీ స్వీకరించినప్పుడు ఈ నేల మీద మాత్రం కాలు పెట్టాడట. ఏమెందుకని? ఇంత తుచ్చమైన ఈ లోకంలో నేను కాలు మోపుతానా అని అలా కాలు మోపకుండా ఈ లోకంలో ఇలా హవిస్సు స్వీకరించేసి ఆయన పట్టుకొళ్ళిపోతాడండి. అయితే దేవతలు కూడా కాలు మోపడానికి ఇష్టపడినటువంటి మానుషే లోకే ఈయన యజ్ఞే, ఈయన పుడతాడండి. ఎవడండి? అజోపిసన్. అసలు పుట్టుక లేనటువంటి పరమాత్మ ఈ లోకంలో ఆ దేవతలు తమకి ఆపద కలిగినప్పుడు ఆయనని ప్రార్థిస్తే వారి ప్రార్థన కోసమని రావణ్ణి వధించడం కోసమని తన ఈ లోకంలో ఎవడండి ఆయన? విష్ణు. విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. అంటే విషుల్ వ్యాప్తౌ అనే ధాతువు చేత అంతటా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు కనుక ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అంటే మనకి పరిచ్ఛేదములు అని 3 చెప్తారు. అంటే 3 రకములైన పరిచ్ఛేదములు లేవట. కాల పరిచ్ఛేదము లేదట, వస్తు పరిచ్ఛేదము లేదట, దేశ పరిచ్ఛేదము లేదట. అంటే ఈ కాలంలో ఉంటాడు ఆ కాలంలో లేడు అనేది లేదు, ఈ దేశంలో ఉంటాడు ఆ దేశంలో లేడు అనేది ఉండదు, ఈ వస్తువులో ఉంటాడు ఆ వస్తువులో ఉండడు అనేది లేదు. ఇలా మొత్తము దేశము చేత కానీ కాలము చేత కానీ వస్తువు చేత కానీ ఒక అడ్డు అంటే లిమిటేషన్స్ లేనటువంటి అంతటా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు కనుక ఆయన విష్ణువు అజోపిసన్ సంభవామి. ఎక్కడ పుడతాడు? సర్వభూతములకి ఈశ్వరుడయ్యుండి. అక్కడ మరొక పదం వేశారు మనకు అక్కడ భగవద్గీతలో. ఏమిటది? ఈ భూతానాం ఈశ్వరోపి సన్
ఈ భూతములకన్నిటికీ తనే నియామకుడయ్యుండి కూడా ఆ భూతములలో ఒకడిగా ఈ మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతన అని ఆయనకి అన్ని విశేషణాలు వేసి అలాంటి పరమాత్మ ఈ లోకంలో జన్మించాడండి రాముడిగా. ఆయన జన్మిస్తే మళ్ళీ జన్మించినప్పుడు అందం చెప్తారండి. ఆ జన్మించడం అంటే మనతో సజాతీయుడిగా కదా జన్మించడం. మనకి సజాతీయుడిగా జన్మించినప్పుడు మనమందరము కూడా ఏదో 9 నెలల్లో 10 నెలల్లో గర్భంలో ఉండి పుడితే ఆయనట 12 మాసే 12 నెలలు గర్భంలో ఉండి జన్మించట. ఆయన మీకన్నా ఒక ఆకు ఎక్కువయా. మనకి కృష్ణ పరమాత్మని గురించి చెబుతూ చాలా అందంగా పెద్దలు చెప్తారు. తన గొల్లడిగా వచ్చిన తర్వాత వారందరూ కూడా అంటే పూర్వపు రోజుల్లో తల కడిగితే ఒలు కడగరు, ఒలు కడిగితే తల కడగరు అంటారు. అంటే తల భాగం కడిగితే శరీరం కడిగేవారు కారట, శరీరం కడిగితే తల కడిగేవారు కారట. మా కృష్ణ పరమాత్మట ఇంకా నేను ఎక్కడ వాళ్ళు అనుమానిస్తారో నేను వాడిని కానను అని అనుమానం చేత సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేసేవాట. ఎందుకు ఈ బాధ? మొత్తం రోజు కానీ తల కడిగినా ఒలకడిగినా వాళ్ళు ఏమిటో మళ్ళీ అనుమానిస్తారో ఏమిటో అని అసలు ఎప్పుడూ స్నానం చేయడం మానేసి సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేస్తే వాళ్ళు పరిపూర్ణంగా నన్ను విశ్వసిస్తారు అనుకునేవాట ఆయన. అలాంటి వాడు కనుక ఇక్కడ మనమందరము ఒక 9 నెలల్లో 10 నెలల్లో గర్భవాసం చేసి జన్మిస్తే స్వామిట 12 నెలల గర్భంలో కౌసల్య గర్భంలో ఉండి జన్మించాడట. ఈ జన్మించడం వల్ల ఆమె కౌసల్య సుశుభేతైన పుత్రేణ అమిత తేజస ఆమె ప్రకాశిస్తోందట. ఆ కౌసల్య తన పుత్రునిగా ఆ రామచంద్ర ప్రభువుని కన్న తర్వాత ఆమె అమిత తేజస ఆ విపరీతమైన తేజస్సుతోటి ఆ పిల్లల్ని చూసుకొని ఆనందిస్తోందట, తేజస్సుతో వెలిగిపోతోంది అంటున్నారు. అని మళ్ళీ ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు వాల్మీకి మహర్షి. మీరు కానీ ఆ శ్లోకాలు చదువుతూ ఉంటే యథా వరేణ దేవానాం అదితిర్వజ్రపాణిన ఎలాగైతే వజ్రపాణిన వజ్రాన్ని చేతిలో కలిగినటువంటి ఇంద్రుడు జన్మించిన తర్వాత అదితి ప్రకాశించిందో అలా మా రామచంద్ర ప్రభు జన్మించిన తర్వాత కౌసల్య తన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది అన్నారు. అని అక్కడ ఆయనకి వరుసగా రామచంద్ర ప్రభువు కొన్న గుణాలని చెప్తారు. ఈ గుణాలు చెప్పుకుంటే చాలు అసలు అయోధ్యాకాండకి అంతటికి అన్ని గుణాలు చెప్తారు. అన్నిటిని చెప్పుకుంటే మన అయోధ్యాకాండ పూర్తవదు కనుక కొన్ని గుణాలు మాత్రం చెప్పుకుందాం. కానీ ప్రధానంగా మనుష్యుడు ఎలా ఉండాలి, రాముణ్ణి చూసి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మనిషి ఎలా ఉండాలి అనేది. ఏముండాలి మనకి బాలకాండలోనూ ఆయనకి కొన్ని గుణాలు చెప్పారు. ఆ వాల్మీకి మహర్షి నారదుల వారిని ప్రశ్న వేశారని, ఎవడయ్యా ఈ లోకంలో ఇప్పుడు ఇలాంటి గుణములు కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ఒక 16 గుణములతో ప్రశ్న వేశాడని ఆయన తిరిగి సమాధానం చెప్పాడని మనం బాలకాండలో చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ మనకి మరికొన్ని గుణాలు చెప్తున్నారు. మనిషి అన్న వాడికి ఉండవలసినది ఏది అనేదాన్ని మొట్టమొదటి చూపిస్తున్నారు. సచ నిత్యం ప్రశాంతాత్మ ఇదిగా మనకి అందరికీ ఉండాలి. మొట్టమొదట ప్రశాంతాత్మ ప్రశాంతమైనటువంటి మనస్సు ఉండాలి. ప్రశాంతమైన మనస్సు అంటే ఏమి అని ప్రశ్న వేశారు. ప్రశాంతమైన మనస్సు అంటే ఎప్పుడూ కూడా కామము క్రోధము లోభము లేనటువంటి మనస్సుతోటి మనం ఉండాలట. కనుక ఎప్పుడైనా కామము కానీ క్రోధము కానీ లోభము కానీ వస్తే ఈ మనస్సులో ఒక చాంచల్యము కలుగుతుంది, ప్రసన్నత ఉండదు. కనుక ప్రసన్నత కలిగినటువంటి ఒక మనస్సుతోటి ఉండాలి. ఇది రామచంద్ర ప్రభువుకు ఉంటుందట. ఏమిటంటే నిజంగా అంత ప్రశాంతాత్మ అంటే మనం తర్వాత వాటిలో చూస్తాం. పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు ఒకలాగే ఉన్నాడట, నీకు పట్టాభిషేకం చెయ్యనయ్యా అరణ్యానికి వెళ్ళు అన్నప్పుడు ఒకలాగే ఉన్నాడట. రెండూ ఒకలాగే ఉన్నట్టు చూపిస్తారు. రాముల్లో మీరు కానీ చూస్తే మన వాళ్ళు సాధారణంగా చెప్తూ ఉంటారు స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. అంటే 2 రకములైన పర్సనాలిటీ మనకు కనిపిస్తుంది రాముల్లో. ఎక్కడైనా సరే అంటే అనకూడదు మనం, కానీ రాముణ్ణి కానీ చూస్తే ఇక్కడ వనవాసో మహోదయ అంటాడు. అరణ్యానికి వెళ్ళవయ్యా అంటే నాకు ఈ అయోధ్య వనవాసమా అని అడిగితే నన్ను ఎవడనుకున్నావయ్యా ఋషిభిస్తుల్యం, నేను ఋషి లాంటి వాడిని, నేను నాహ్యం అర్థపరోదేవి, నేను డబ్బు కోసమని ఆశపడేవాడిని కానమ్మా, నాకు వనవాసమే ఇష్టము అన్నాడు. అరణ్యానికి వెళ్ళి సీతమ్మని కాస్తంత ఒక రాక్షసుడు ఎత్తుకుపోగానే ఆ లక్ష్మణుడితో అంటాడు, ఆ కైకేయి పొంగిపోతుందే ఈ విషయం కానీ తెలిస్తే, ఆవిడ అనుకున్న కోరిక తీరిపోయింది,
అన్నాడు. ఏమిటండి ఇది? ఇలా రెండు రకాలుగా మాట్లాడచ్చా? రాముడేనా మాట్లాడింది? ఒకసారి అంటాడు, సీతమ్మ నువ్వు అగ్నిప్రవేశం చేయిస్తే చెయ్యి, లేదు వీళ్ళెవరిలో నువ్వు భర్తగా స్వీకరిస్తే స్వీకరించు అన్నాడు ఒకసారి. మళ్ళీ అగ్నిప్రవేశం అయి బయటికి రాగానే తనలో కూర్చోపెట్టుకొని, నాకు తెలుసునమ్మా నువ్వు పవిత్రురాలు అని, ఇదిగో ఇదే మనం వాడిని చంపిన ప్రదేశం, ఇదే వాళ్ళని చంపిన ప్రదేశం, ఇక్కడే సుగ్రీవుడితో నేను స్నేహం చేసుకున్నాను, ఇదే మన అయోధ్య అని చెప్పి ప్రేమగా మాట్లాడుతుంది. ఏమిటండి స్ప్లిట్ పర్సనాలిటీ? ఇలా ఉండొచ్చా రాముడు? అంటే ఎక్కడ మనిషిగా ఉండాలో అక్కడ మనిషిగా ఉంటాడు రాముడు. ఎక్కడ తన మనిషిగా ఉంటూ ధర్మాచరణమును చెయ్యాలో ధర్మాచరణము చేసినప్పుడు ధర్మమునకై విరుద్ధముగా ఈ మనిషి ధర్మము రెండో వచ్చినప్పుడు ధర్మానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ధర్మాన్ని ఇచ్చినప్పుడు ఎలా ఉంటాడో ఒకసారి చూపిస్తాడు. సామాన్యంగా ప్రతి మనిషి లోకంలో ఎలా ఉంటాడో అది ఒకసారి చూపిస్తాడు. ఈ రెండింటిని మనం అర్థం చేసుకుంటూ సాగాలి రామాయణాన్ని. అలాగే లక్ష్మణస్వామిని కానీ చూస్తే రాముడు ఏమంటాడు, నేనండి తండ్రి మాట జవదాటను అన్నాడు. ఆయన అంటాడు, అహంతావన్పి మహారాజే పితృత్వం నోపలక్ష్య అంటాడు. ఆయన నేను తండ్రిగా గుర్తించనని చెప్పంటాడు. ఏమిటండి ఇది? ఒకే తండ్రికి బిడ్డలు ఇద్దరు పుడితే ఒక బిడ్డడేమో తండ్రి మాటకి జవదాటట, ఒక బిడ్డడేమో తండ్రిని తండ్రిగా గుర్తించడట. ఇదేమిటి? ఇలాగైనా ఉండాలి? రామాయణం చదివి అర్థం చేసుకోవాల్సింది ఇదేనా? మనం కాదు. ఎక్కడ ఏ ధర్మాన్ని ఎలా ఆచరించాలి అన్నది మనం తెలుసుకోవాలి. దాన్ని చూపిస్తున్నారు మనకు అయోధ్యాకాండలో. కనుక మొట్టమొదటి ఉండవలసిందేమి? సచ నిత్యం ప్రశాంతాత్మా, మొట్టమొదటి ఉండవలసినది. తర్వాత మృదు పూర్వం తు భాషతే, ఎప్పుడైనా మాట మాట్లాడితే మృదువుగా ఉండాలట మాట. ఎప్పుడూ కూడా మాట మాట్లాడి అవతల వారి మనసుని కష్టపెట్టేలా మాట్లాడడం అనేది మాట కాదు. అలా మాట్లాడక్కరలేదు. ఏం మాట్లాడకుండా మేమంతా కరెక్ట్గా నిజమే చెప్తామండి అన్న, నిజం చెప్పినా అవతల వాడి మనసు కష్టపడకుండా వాడికి మంచిని చెప్పు. అంతేకాని వాడి మనసులో ఒక చాంచల్యం కలిగి వేదన కలిగేలా మాట్లాడొద్దు అని మన పెద్దలు చెప్తారు. కనుక మృదుపూర్వంతో భాషతే. మనకి చిన్నప్పుడు అన్నప్రాశనం చేసినప్పుడు నోట్లో పెడుతూ చెప్తారు, నాయన మృదువుని మృదువాక్యాన్ని అంటారు. నాయన మృదువుగా మంచి మాటల్ని నీ వాక్యెప్పుడూ పలుకుతూ ఉండుగాక అని పాలు పెడతాం. అది అవగానే మర్నాడు మనం అన్నీ పరుషమైన వాక్కులే మాట్లాడుతూ ఉంటాం. అలా ఉండకూడదు. మరి ఏముండాలట? మృదుపూర్వంతో భాషతే, మృదువుగా మాట్లాడతాట. పూర్వం అంటే తనే ముందర మాట్లాడతాడు, మృదువుగా మాట్లాడతాడు. అలాంటి వాడు కలదు. అయితేనండి ఈయన పరుషం అప్పుడు ఎప్పుడు మాట్లాడ్డా, ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. అవతల వాడు ఒకవేళ ఈయన గురించి ఏమైనా కాస్తంత పరుషముగా మాట్లాడినా, అంటే మనము సాధారణంగా మర్యాదగానే మాట్లాడుతాం. ఎవళ్ళం మాత్రం పరుషంగా మాట్లాడాలనుకుంటామో అనుకోం కదా. మర్యాదగా మాట్లాడినా అవతల వాడి కానీ మనలో ఉన్న దోషాలను ఎత్తి చూపిస్తే వెంటనే మన మనసులో ఒక ఆవేదన కలిగి కాస్త పరుషమైన మాట మన నోటంట వస్తుంది. అది కూడా రాదట మా వాడికి. ఏమిటినా? ఉచ్యమానోపి పరుషం, అవతలవాడు పరుషముగా మాట్లాడినా ఉత్తరం నా ప్రతిపద్యతే, మళ్ళీ తిరిగి సమాధానము చెప్పడు. బాగుందండి. అయితే అన్నారు. తర్వాత అంతకన్నా ముఖ్యమైనటువంటి ఒక లక్షణాన్ని చెప్తున్నారు మనకందరికీ ఉండవలసింది. కథంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి న స్మరచ్చపకారాణం శతమపి ఆత్మవత్తయా అని తర్వాతి శ్లోకంలో మనకందరికీ ఉండాల్సిన లక్షణమట. ఏమది అంటే కృతజ్ఞత అనే లక్షణం ఉండాలి. కృతజ్ఞత అంటే ఏమి అంటే ఎప్పుడైనా ఎవరైనా ఒక ఉపకారము కాని చేస్తే ఆ ఉపకారాన్ని మనం ఉన్నంతకాలము గుర్తుపెట్టుకోవడం ఏదైతే ఉందో అది కృతజ్ఞత. చేసిన ఉపకారమును మరవకుండుట, చేసిన ఉపకారమును మరిచిపోవుట కృతజ్ఞత. కనుక కృతజ్ఞత అని రెండుంటే, చేసిన ఉపకారాన్ని మరవకుండా ఉంటే వాడు కృతజ్ఞుడు అంటారు, చేసిన ఉపకారాన్ని మరిచిపోతే వాడు కృతజ్ఞుడు అంటారు. మన వాడికట కృతజ్ఞత అనే లక్షణం ఉన్నది. ఈ కృతజ్ఞత ఎలా ఉంటుందట? మొట్టమొదటిది కథంచిత్ ఉపకారేణ ఏకేన తుష్యతి. నాన్నగారు చెప్తూ ఉండేవారు, ఈ శ్లోకం అంటే ఆయనకి చాలా ఇష్టంగా ఉండేది. కథంచిత్ ఆ పదప్రయోగం చూడండి అయ్యా అనేవారు. ఏమిటట? కథంచిత్ అంటే ఎలాగో ఒకలా,
అంటే చెయ్యాలని కోరికతో చేసిన ఉపకారము కాదు. వాడికి ఎప్పుడూ ఉపకారం చేసే అలవాటే లేదు. కానీ ఏదో పొరపాటుగానో ఎందుకో వాడి వల్ల ఒక తెచ్చుకున్నాను అవసరమైతే కథంచిత్ ఏమిటో తెలియకుండా వాడి వల్ల వాడి ప్రయత్నం లేకుండా జరిగిపోయింది. వాడి వల్ల ఉపకారాలు జరిగాయా అనుకుంటారేమిటో. కథంచిత్ ఉపకారేణ అన్నారట. ఉపకారేణ అంటే ఉపకారము, అది ఏకవచనం. ఏకవచనం అంటే ఇప్పుడు ఉపకారం చేశాడండి, మళ్ళీ ఒక సంవత్సరం పోయిన తర్వాత మరో ఉపకారం చేశాడు అనుకుంటారో ఏమిటో. మళ్ళీ అనుమానం వస్తుంది మీకు. ఏకేనా అని పదప్రయోగం చేసేట్టు వాల్మీకి. కథంచిత్ అనుకోకుండా ఎలాగో ఒకలాగు ఉపకారేణ ఒక ఉపకారము, ఉపకారేణ ఏకవచనం. అదేనా కృతేన చెయ్యబడిన అంటే అది ఎంతో ప్రయత్నంతో కృతేన చెయ్యబడిన ఏకేన ఒక్క ఉపకారం. అది ఉపకారము చేస్తే ఉపకారేణ తుష్యతి పొంగిపోతాట మావాడు. అయితే పొంగిపోవడం ఇప్పుడు ఉపకారం చేసినప్పుడు కాదు, ఎప్పుడూ పొంగిపోతూనే ఉంటాడట. ఆ పొంగిపోవడం ఎప్పుడు ఆయన కనిపించినా అబ్బా ఆనాడు ఆయన ఉపకారం చేసి ఉండకపోతేనండి నేను ఇలా ఉందిరా అంటాడట. ఇది సాధారణంగా లోకంలో మనందరికీ ఉండదు. చేసినప్పుడు ఉపకారం చేసినప్పుడు కృతజ్ఞత ఉంటుంది, కాలం గడుస్తున్న కొద్దీ మనం మరిచిపోతాం. అలాంటి వాడు కాదు మావాడు. అయితే ఇంత సూక్ష్మమైన బుద్ధి కలిగిన వాడు. అయితే అపకారం కాని చేస్తే అలాగే గుర్తుపెట్టుకుంటారో ఏమిటో. నా స్మరతి అసలు స్మరించడట. వేటండి అపకారాణం అపకారములను బహువచనం వాడేటండి. అంటే ఎన్ని అపకారాలయ్యా, ఒకటి కాదు. ఒకటంటే ఏకవచనం అవుతుంది కనుక రెండో మూడో అనుకుంటారో ఏమిటో అని మళ్ళీ శతమపి 100 అపకారములు చేసినా మా వాడు నా స్మరతి అసలు స్మరించడట అన్నారు. అంటే ఇక్కడ శతమపి అంటే అర్థం ఏమిటండి అన్నారు. అంటే ఎక్కడైనా శతము అంటే వేలాది అని అర్థంట. కనుక ఎన్ని వేల అపకారములు చేసినా మా వాడు నా స్మరతి తలవడు. అయితే బుర్రలేనివాడు. అపకారం ఒకటి చేస్తే కృతజ్ఞతగా ఉంటాడా? 100 అపకారాలు చేసినా గుర్తుపెట్టుకోడా? అంటే వాడికి సమానంగా ఈ ఫ్యాకల్టీ ఏదో తక్కువ అనుకుంటారో ఏమిటో. కాదయ్యా, ఆత్మవత్తయా అది ఆయన యొక్క సహజమైన స్వభావము అని చెప్పారట. కనుక మనకి ఏముండాలట? కృతజ్ఞత అనే లక్షణం ఉండాలి అన్నదానికి ఇక్కడ చెబుతూ ఈ 2 కృతజ్ఞతలేనండి అంటారు పెద్దలు. ఏమిటట? ఉపకారాణం ఏకేన దాన్ని తలవడము కృతజ్ఞత అంట. నా స్మరచ్చపకారాణం కూడా కృతజ్ఞత అంట. ఏం చేత ఒకడి యొక్క వాడు మనకి చేసిన అపకారాన్ని కానీ తలుస్తే మళ్ళీ మనసులో ఒక ఆవేదన కలుగుతుంది. కనుక వాడి అసలు అపకారాలే తలవకపోవడం అనేది అది కృతజ్ఞతారూపమైనదే. కనుక ఇది కృతజ్ఞతే, అది కృతజ్ఞతే. ఈ 2 రకములైన కృతజ్ఞతలు కలిగిన వాడు మా రామచంద్ర ప్రభువు అని తర్వాతి శ్లోకంలో మనమందరము తెలుసుకోవలసిన విషయాన్ని చెప్పారు. ఇంకా ఎవరిని గౌరవించాలి? మా రాముడిని చూసి తెలుసుకోండి అయ్యా. ఏమి? శీలవృద్ధై జ్ఞానవృద్ధై వయోవృద్ధైశ్చ సజ్జనై వీళ్ళ ముగ్గురిని కూడా గౌరవిస్తాట. ఒకటి శీలము చేత వృద్ధులు, అంటే వాళ్ళు వయస్సులో పెద్దవారు కాకపోయినా వారి యొక్క శీలము కాని వారి యొక్క గుణము కాని గొప్పదైతే వారిని గౌరవించేవాడట. రెండవది జ్ఞానము చేత వృద్ధులైన వారిని గౌరవించేవాడట. మూడవది వయస్సు చేత వృద్ధులైన వారితోటి తన అస్త్రప్రయోగాన్ని చేస్తూ కూడా మధ్యలో వారి దగ్గరికి వెళ్ళి వారు వస్తే నేనండి చాలా బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతాను అన్న మాట లేదు మా రాముడి దగ్గర. మరి ఏమిటి? అస్త్రప్రయోగాన్ని చేసుకుంటూ మధ్యలో ఆపి ఒక్కసారి వారి దగ్గరికి వెళ్ళి శీలవృద్ధులు కాని వస్తే శీలాన్ని గురించి వారి దగ్గర నుంచి మంచి మాటలు తెలుసుకునేవాట. జ్ఞానవృద్ధులు వస్తే తత్వాన్ని గురించి తెలుసుకునేవాట. వయోవృద్ధులు వస్తే వారి యొక్క అనుభవాన్ని గురించి తెలుసుకునేవాట. ఇలా ముగ్గురి దగ్గర నుంచి తెలుసుకోవలసిన విషయములను తెలుసుకునేవాట. ఇదేమిటండి? ఎన్ని పుస్తకాలు చదివితే నీకు జ్ఞానం కలుగుతుందయా? పెద్దలతో కానీ సంభాషణ కానీ చేస్తే ఆ పెద్దలతో కూడిక వల్ల నీకు కలిగిన జ్ఞానం ఉందే అది ఎన్ని పుస్తకాలు చదివినా నీకు కలగదు. కనుక మా రాముడు జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు శీలవృద్ధులు ముగ్గురితోటి ఎప్పుడు వారిని పూజిస్తూనే ఉండేవాడు. మావాడండి బుద్ధిమాన్
మధురాభాషి పూర్వభాషి ప్రియం వదహ. ఇవి ఆయన యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఇంకా ఆయన మధురాభాషి పూర్వభాషి, మధురంగా మాట్లాడేవాట, ముందరగా మాట్లాడేవాట. అంటే అవతల వారు తన్ని పలకరించేదాకా ఒక రిజిడ్గా ఇలాగ బిగించుకొని ఉండే లక్షణం కలిగిన వాడు కాడు మా రాముడు. రాముడు అవతల వారిని వారు పలకరించక ముందే వారితో మాటలు కలిపేవాడు. అలా అని ఎప్పుడూ పరుషమైన మాట మాట్లాడినవాడు కాడు, బుద్ధి లేనివాడు కాడు. కొందరు తెలివి తక్కువ వాళ్ళు అవతల వాళ్ళు పలకరించకపోయినా వెళ్ళి పలకరిస్తారు, అలాంటి వాడు అనుకుంటారో ఏమిటో. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి వీర్యవాన్, వీర్యవంతుడు. ఇంకా ఆయన ఏమిటో ఆ గుణాలు మనకి బోధపడవు. నచ అనృత కథో విద్వాన్ వృద్ధానం ప్రతిపూజక. నచ అనృత కథ, ఎప్పుడూ కూడా అనృతమైన మాట మాట్లాడి ఎరగడట. అంటే తప్పు మాట ఆయన నోట అంట ఎప్పుడూ రాలేదు. ఇంకా అలా అలా చెప్తూ వరుసగా దీనానుకంపి ధర్మజ్ఞ అన్నారు. దీనా అనుకంపి, దీనా అనుకంపి అనగానే ఇక్కడ అర్థాన్ని రాస్తూ దీన అనగానే అను కృప, దయ, అనుకంప, అనుక్రోశ అని అన్నీ కూడా అమరంలో వరుసగా చెప్పుకెళ్ళారు. అంటే ఏమిటట, అనుక్రోశము అనేది ఎక్కడ కలిగినా అది దయని తెలియచేస్తుందయా. కనుక సానుక్రోశో మొట్టమొదటి పదంలో మొట్టమొదటి లైన్లో సా అనుక్రోశో అంటే దయతో కూడి ఉన్నవాడు మా రామచంద్ర ప్రభువు. జితక్రోధో, క్రోధాన్ని జయించినవాడు. క్రోధాన్ని జయించడం అంటే అవతల వారి, ఒకవేళ మనకి అవతల వారి వల్ల కానీ ఆపద కలిగినా మనము క్రోధానికి వశపడకుండా ఉండాలి. క్రోధానికి వశపడితే ఏమవుతుంది, క్రుద్ధో హన్యాద్ గురువునపి అన్నాడు మనకి హనుమ. కనుక ఎప్పుడైనా నువ్వు కానీ కోపానికి వశపడితే ఏ చెయ్యకూడని పనిని కూడా చేస్తావు. కనుక ఉచితమేది అనుచితమేది అనేది తెలియకుండా అయిపోతుంది. కనుక ఏది చెయ్యవలసినది ఏది చెయ్యకూడదు అనే దానిలో విచక్షణ లేకుండా అయిపోతుంది. కనుక అలాంటి చెడ్డని కలిగించేటటువంటి క్రోధమునకు వశపడకుండా దాన్ని మన వశంలో ఉంచుకునేవాడు ఎవడో వాడు జితక్రోధుడు అని చెప్తారు. అలాంటి వాట రామచంద్ర ప్రభువు. ఇంకా దీన అనుకంపి, ఎవరైనా సరే దైన్యమును కలిగి ఉంటే ఆ దైన్యమును కలిగిన వారిని చూడగానే తనగా ఒక రకమైన వేదన కలిగి ఉండేవాడట స్వామి. ధర్మజ్ఞుడైన వాడు ఆయన. ఇలా వరుసగా చెబుతూ అరోగ స్థరుణో వాగ్మి వపుష్మాన్ దేశకాల విత్తే అని ఇలా వరుసగా చెప్పి అక్కడ అందంగా మరొక లక్షణం చెప్పారు ఆయనకి. లోకే పురుష సారజ్ఞ అన్నారు. ఆయన పురుషుల్ని చూడగా, పురుషులు అంటే మన ప్రజల్ని, మనుషుల్ని చూడగానే ఎవడు మంచివాడు ఎవడు కాడు, ఎవడు ఎలాంటి వాడు అనేదాన్ని మనిషిని చూసేసరికి ఎలా గుర్తుపెట్టేసేవాట. అలాంటి ఎవడు ఎలాంటి వాడు అనేదాన్ని తెలుసుకోవడంలో సారము తెలిసిన వాళ్ళలో మంచి బుద్ధిమంతుడైన. కనుక పురుషులలో ఎవరు ఎలాంటి వారు, వారు మంచివారా చెడ్డవారా, లోపల ఎలాంటి అభిప్రాయంతో వచ్చారు అన్నదాన్ని ఇలా చూడగానే తెలుసుకోగలిగినటువంటి శక్తి కలిగిన వాట. ఇంకా ఆయనట బహిశ్చర యువ ప్రాణం, ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన బయట తిరుగుతున్న ప్రాణమా అన్నట్టుగా ఉండేవాట. ఆయన వేదములన్నింటినీ తెలుసుకున్నవాడు, వృద్ధుల్ని సేవించేవాడు, సత్యవాక్కు కలిగినవాడు, రుజువైన ప్రవర్తన కలిగినవాడు. ఇక్కడ రుజుత్వము అంటే మనసు చేత, మాట చేత, చేత చేత ఒకే దాన్ని చేస్తే దాన్ని రుజుత్వము అంటారు. అంటే నువ్వు మనసులో ఏమి తలిచావో దాన్నే నీ మాటతో చెప్పాలి, నువ్వు మాటతో ఏం చెప్పావో దాన్నే నువ్వు ఆచరించాలి. అంతే తప్పించి మూడు విభిన్నముగా ఉండకూడదు. అలాంటి వాడుట మన రామచంద్ర ప్రభువు. ఇంకా ధర్మ కామార్థ తత్వజ్ఞ, ధర్మము కామము అర్థము ఎలా సంపాదించాలి అన్నది తెలిసినవాడు, వాటిని ఎలా వినియోగించాలి అన్నది తెలిసినవాడు తప్ప కామానికి వశపడిపోయినవాడు కాడు. ధనుర్వేద విదాం శ్రేష్టో లోకే అతిరథ సమ్మత, ఆయన ధనుర్వేదం బాగా తెలిసినవాడట. ఇంకా అనసూయ
జితక్రోధో న దృప్తో నచ మత్సరీ అని వరసగా విశేషణాలు వేశారు. ఏమిటి ఇందులో ఉన్నది అన్నది ఒక్కసారి చూద్దాం. అనసూయో మొట్టమొదటిది, అసూయ లేనివాడు. అసూయ అంటే ఏమి అని ప్రశ్న. అసూయ అంటే అవతల వారి గుణములలో మనము దానికి దోషాన్ని ఆపాదించడము అనే దాన్ని అసూయ అని చెప్తారు. అవతల వారు చాలా మంచి గుణములు కలిగి ఉంటారు. ఆ మంచి గుణములను చూసి మన మనసులో బాధ కలిగి ఆ గుణములకి ఒక వక్రమైన అర్థాన్ని చెప్పి దానిలో దోషాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తే దాన్ని అసూయ అంటారట. కనుక అలాంటి అసూయ లేనివాడు. ఇంకా జితక్రోధ, ఇక్కడ ఇందాక జితక్రోధ అన్నారు, ఇక్కడ మళ్ళీ జితక్రోధ అంటున్నారే, ఇక్కడ అర్థమేమి అంటే ఇక్కడ జితక్రోధ అన్నదానికి అర్థం వేరండి, అక్కడ జితక్రోధ అన్నదానికి అర్థం వేరు. అక్కడ కోపాన్ని జయించినవాడు, అక్కడ జితక్రోధ అంటే తనకి ఆపద కలిగినప్పుడు కూడా క్రోధాన్ని తన వశంలో ఉంచుకున్నవాడు అని అర్థము. ఇక్కడ క్రోధ పారవశ్యరహిత అన్నారు, క్రోధానికి పరవశుడైపోడట. అలాంటి వాడు ఈయన. నా దృప్త అంటే దృప్త అంటే గర్విష్ట అని అర్థం. కనుక గర్వము లేనివాడు మనవాడు. నచ మత్సరీ, మత్సరి అంటే ఏమి అంటే మాత్సర్యము అంటే ద్వేషము లేకపోవుట, ద్వేషరహిత అని అర్థం చెప్తారు. ఇంకా అలా వరుసగా చెప్తూ ఆయన ఇలా అన్ని రకములైన కళ్యాణ గుణములు కలిగిన వాడయ్యా. అలాంటి వాడిని లోకము ఈ భూమిట నాకు ఈయన రాజుగా అయితే బావుణ్ణు అని లోకము భూమి కోరిందట. తమేవం వ్రత సంపన్నం అప్రదృశ్య పరాక్రమం లోకపాలోపమం నాథం అకామయత మేదిని. అకామయత, ఈ మేదిని అంటే ఈ భూమి, భూమి అంటే అని మళ్ళీ ప్రశ్న వేశారు. భూమి అంటే భూమేనా అని, భూమి ఎక్కడైనా కోరుతుందా అని మనం ప్రశ్న వేస్తామని, భూమి అంటే భూమికి అధిష్టానమైన దేవత కోరిందండి అని చెప్పుకోండి. లేదంటే భూమి అంటే భూమిలో నివసించే జనం కోరేరు అని చెప్పుకోండి. ఎక్కడైనా మంచాలు మొలుగుతున్నాయంటే అర్థం మంచాలు మొలుగుతాయా, మంచాలు కాదు, మంచం మీద పడుకున్న రోగులు మొలుగుతున్నారు అని అర్థం. కనుక భూమి కోరుతోంది. అకామయత అంటే ఈ భూమి అంటే ఈ భూమిలో నివసిస్తున్నటువంటి జనము కోరుతున్నారట. ఎవరిని? లోకపాలోపమం నాథం, ఆ నాథుడైన వాడు. ఎవడాయన? సర్వలోకములకు నాథుడైనటువంటి ఆ పరమాత్మ, ఆ రామచంద్ర ప్రభువుని. ఆమె ఎవడయ్యా? ఆయన ఎవడయ్యా? వ్రత సంపన్నం. వ్రత సంపన్నం అంటే ఆయన ఒక వ్రతాన్ని స్వీకరించాడు. ఏమిటా వ్రతాన్ని స్వీకరించాడు? ఆయన చెప్పుకున్నట్టు నేను వ్రతాన్ని పట్టానండి అని. ఏమిటా వ్రతం? ఎవడైనా నువ్వు ఒక్కసారి నువ్వే నాకు రక్షకుడివి అని కానీ అంటే వాడిని సర్వభూతముల నుంచి రక్షిస్తానని, సర్వభూతములను కాపాడుతానని అన్నాడు. కనుక ఆయన చరమశ్లోకంలో ఆయన ఆ వ్రతాన్ని పట్టాడట. ఎలా పట్టాడండి ఆ వ్రతాన్ని? ఎవరి చేత పట్టాడు అంటే పక్కనే లక్ష్మీదేవి సీతమ్మతో వివాహము జరిగింది కనుక రక్షణ బాధ్యత తనదే అని తెలిసినవాడు కనుక ఆ వ్రతాన్ని పట్టినవాడు కనుక వ్రత సంపన్నుడట ఆయన. మొదటిది. ఇంకా అప్రదృశ్య పరాక్రమం, మరి ఎదురులేని పరాక్రమం కలిగిన వాడట. అంటే ఆయన నేను రక్షిస్తాను అన్నాడు కానండి, అవతల వాళ్ళు పరాక్రమం కలిగిన వారైతే మా వాడు ఏం చేయలేడు కాదు. అప్రదృశ్య పరాక్రమం లోకపాలోపమం అంటే లోకపాలుడట ఆయన. లోకములను అన్నిటినీ కూడా పాలించేవాడట, అన్నిటినీ అనుభవించేవాడట, అన్ని అనుభవములు కలిగిన వాడట. అలాంటి వాడిని నాథం, తనకి రాజుగా తనకి నాథునగా అకామయత మేదిని అన్నారు. ఈ లోకము కోరింది. ఇలా కోరగానే మన దశరథ మహారాజు గారు నేను బతికుండగా నా పుత్రుడు, ఆ ప్రథమ పుత్రుడు రాముడు సర్వగుణములతో కూడినవాడు, అలాంటి రాముడు యువరాజుగా పట్టాభిషిక్తుడై నేను కాని బతికుండగా చూస్తానో చూడనో అని తన మనసులో చింతించాడట. మొత్తం అందరినీ కూడా రమణమన్నాడు. ఆ రాజులందరూ తన మంత్రుల్ని వారందరినీ కూడా కలిసి వాళ్ళతోటి మాట్లాడడం మొదలుపెట్టాడు. వాళ్ళందరినీ పిలిచి ఆ రాజులందరినీ కూడా పిలవమన్నట్ట. ఎవరెవరిని పిలవమన్నాడు అంటే నానానగర వాస్తవ్యాన్ పృథక్ జానపదానపి సమానినాయ మేదిన్యా ప్రధానాన్ పృథివీపతిన్. మొత్తం లోకములో ఉన్నటువంటి అందరి రాజుల్ని, నానానగర వాస్తవ్యాన్ అన్ని నగరముల్లో ఉన్న వాళ్ళని అందరినీ రమ్మనమన్నట్ట. రమ్మనమని అక్కడ ఇద్దరిని మాత్రం పిలవలేదుటండి. ఎవరిని పిలవలేదు? నతు కేకయ రాజానాం
జనకం వా నరాధిప. కేకయ్య రాజు గారిని పిలవలేదట, జనక మహారాజు గారిని పిలవలేదట. ఎందుకని అంటే మళ్ళీ మనకేమనుమానం వస్తుందో అని అక్కడ వాల్మీకి వారు మళ్ళీ కిందని రాస్తున్నారు. త్వరయాచ అనయామాస పశ్చాత్తౌ శ్రోష్యత ప్రియం. వాళ్ళు మంచి మాట విని తర్వాత సంతోషిస్తారు. వాళ్ళు దూరంగా ఉన్నారు, వాళ్ళు రావడం ఆలస్యం అవుతుంది అని చెప్పి వాళ్ళని మాత్రము పిలవకుండా మిగతా అందరినీ పిలిపించాడట. అందరూ వచ్చారట. వారందరితోటి కలిసి దశరథ మహారాజు గారు మన రామచంద్ర ప్రభువుకి పట్టాభిషేకం చెయ్యాలి అని ఒక సంకల్పాన్ని చెయ్యడానికి వారందరినీ అనుజ్ఞ అడుగుతున్నారు. ఆ అనుజ్ఞ ఎలా అడిగారో, దాన్ని ప్రజలందరూ ఎలా ఆమోదించారో రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రమంగా 6:30కి ప్రారంభిస్తాం, 8కి పూర్తి చేస్తాను. తప్పకుండా అందరూ ఆ సమయానికి వేయించేసి నన్ను కృతార్థుని చేయమని ప్రార్థిస్తున్నాను.